మెడిటేషన్ ఛానల్ తెలుగు ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం సీతాయనం 3వ ఎపిసోడ్ని మొదలు పెట్టుకోబోతున్నాం. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, సీతాయనం పుస్తకం రచించిన డీనా మెరియం గారికి, ఆవిడ రచించిన ఈ పుస్తకాన్ని తెలుగులో సారాంశాన్ని అందిస్తున్న బ్రహ్మ విద్వన్మణి సరోజా గొల్లపల్లి గారికి శతకోటి వందనాలు. గత వారం సరోజా మేడం గారు కాలచక్రం గురించి, యుగ మార్పిడి వల్ల వచ్చే ఎనర్జీ షిఫ్ట్ గురించి చాలా వివరంగా మనకి తెలియజేశారు. ఇప్పటి వరకు జరిగిన కథలు మీనాక్షి శరీరాన్ని వదలడం వరకు మొదటి భాగం అయితే, ఆవిడ అయోధ్యలో అనసూయగా జన్మ తీసుకోవడం నుంచి రెండవ భాగం మొదలవుతుంది. అనసూయ తల్లిదండ్రుల గారాబాల బిడ్డ. ఆమె గత జన్మ నుంచి తెచ్చుకున్న గొప్ప లక్షణం సేవ. ఆమె తల్లిదండ్రులు సేవ చేస్తూ తరించాలనుకుంది. యుక్త వయసులో ఆమె తల్లిదండ్రులు ఆమె వివాహం చేద్దామని నిశ్చయించినప్పుడు ఆమె దానికి నిరాకరించడం, ఆమె నిరాకరణ తల్లిదండ్రులకు చాలా చింతకి కారణమైంది. వారు అర్థం చేసుకున్నారు ఆమె దేనికో చాలా భయపడుతుందని. ఈ భయాన్ని దూరం చేయడానికి ఎవరన్నా ఋషిమునుల దగ్గరికి తీసుకెళ్దామని అనుకుంటారు. ఆ ప్రయత్నంలోగా సోమ గురించి వాళ్ళకి తెలుస్తుంది. సోమాని కలవడానికి అనసూయ తన తల్లితో బయలుదేరి వెళ్తుంది. సోమ సీత అరణ్యంలో లవకుశులతో పాటు గడిపిన ఆశ్రమానికి కొంచెం దూరంలో ఒక చిన్న ఆశ్రమంలో ఉంటారు ఆవిడ. సోమ వయస్సులో చాలా పెద్దవారైనప్పటికీ అనసూయకి ఆమె యొక్క తేజస్సు ఆకర్షిస్తుంది. ఆమె దగ్గర నుంచి ఎన్నో విషయాలను, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఆతృత పడుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి మొదలవుతుంది ఈ భాగం. మనం సరోజా మేడం నుంచి సీత యొక్క ఈ 14 ఏళ్ల వనవాసంలో ఆవిడ తలపెట్టిన లోక కళ్యాణ కార్యక్రమాలని వివరంగా తెలుసుకుందాం. మేడం, మీరు మొదలు పెట్టండి. నమస్తే వసంత మేడం. పిఎంసి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం మళ్ళా ఎంతో చక్కగా 3వ భాగం మన సీతమ్మ కథ చెప్పుకోవటానికి ఈ ప్లాట్ఫామ్ మీద అందరం చేరాము. ఈరోజు మనం సీతమ్మ కథ చెప్పే ముందు ఒక్కసారి ఆ సీతమ్మ శక్తులతో కనెక్ట్ అవుదామని కోరుకుంటూ, 1-2 నిమిషాలు నా ఆత్మబంధువులందరినీ ఒక్కసారి కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ధ్యానంలోకి వెళ్దామని కోరుకుంటున్నాను. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే కాళ్ళు క్రాస్ చేసుకోండి, వేళ్లలో వేళ్లు పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. చక్కగా శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. మీ శ్వాసతో ఉండండి. 1-2 నిమిషాలు మనం మన శ్వాసతో ఉంటూ ఒక్కొక్క అడుగు మన లోపలికి వేస్తున్న కొద్దీ ఆ సీతమ్మ శక్తిని ఫీల్ అవుతూ ఆ కాన్షియస్నెస్ లో మునిగి తేల్దామని ప్రయత్నిద్దాం. ఆ సీతమ్మని ఒక్కసారి ఆహ్వానించుకుందాం. మీ ఇన్నర్ సైలెన్స్ తో, మీ లోపల ఉన్న నిశ్శబ్దతో కనెక్ట్ అవ్వండి. హాయిగా ఆ సీతమ్మ ఎనర్జీని ఒక్కసారి ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఈ ప్రయాణంలో సీతమ్మ ఎనర్జీతో పాటు మనం ముందుకు నడుస్తూ ఈ అద్భుత కథని మనం చక్కగా ముందుకు నడిపిద్దాం. ఇంకొకండి, మీలోకి ఆహ్వానించుకోండి. చక్కగా చేతులు 2 రబ్ చేసుకొని మై డియర్ మాస్టర్స్ మీ కళ్ళ మీద పెట్టుకోండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. చక్కగా చేతుల్ని తీసుకొని మెల్లగా కళ్ళు తెరవండి. అయితే మన
సీతమ్మ కథని ముందుకు తీసుకెళ్తామా మాస్టర్స్? వసంత మేడం చక్కగా ఒక సారాంశం, మన ఇంతవరకు ఎంత కవర్ చేసుకున్నాం ఈ స్టోరీ, ఆవిడ చక్కగా ఒక సారాంశ రూపంలో మనకి చెప్పింది. నేను క్రితం ఎపిసోడ్ ఒక మంచి సోమ దగ్గర నుంచి సీతమ్మ గురించి ఒక అత్యద్భుతమైన వివరణతో ఆపాను. అదే వివరణతో మళ్ళా ఈరోజు ఈ ఎపిసోడ్ మొదలు పెడతాము. సోమ చెప్పింది ఏమిటో ఒక్కసారి గుర్తు చేసుకుందాము. అమ్మ సీతమ్మ తన ఇష్టంతోనే రావణాసురుతో పాటి లంకకి వెళ్ళింది. అమ్మ ఇష్టం లేకుండా ఎవరు ఏ పని అమ్మ చేత చేయించలేరు. ఎందుకంటే ఆవిడ జగజ్జనని. ఎందుకు వెళ్ళిందంటే రావణాసురుని బయట నుంచి మార్చే కంటే రావణాసురుడికి ఆంతరింగంగా మార్పు రావటం చాలా ముఖ్యం. దానికి ఎవరో ఒకళ్ళు లంక మరియు రావణాసురుడి లోపల లంక కూడా మార్పు తీసుకురావటం చాలా అవసరం. ఆ బాధ్యత మన సీతమ్మ తీసుకుంది. అది ఎంతో కష్టమైన బాధ్యత అయినప్పటికీ మీకోసం, నా కోసం, మనందరి కోసం ఆ సీతమ్మ ఇంత పెద్ద బాధ్యత తన నెత్తినేసుకొని తన సమ్మతంతోనే రామాయణం ముందుకు నడిపింది. ఈ మాట వింటుంటే మన అనసూయ ఎంతో ఇమోషన్ అయిపోయి, ఎందుకంటే ఆ పిల్లకి మొదటి నుంచి ఒక రకమైన భావం, నేను వింటున్న కథ వెనకాతలు ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉందేమోనని. అప్పుడు తను అంటుంది, అలాగైతే సోమా నాకు నిజం తెలియాలి, నువ్వు నాకు నిజం చెప్తావా? అప్పుడు సోమ అంటుంది, తల్లి నీకు నేను తప్పకుండా నిజం చెప్తాను. నాకు తెలిసిన నా మాత కథ నీతో తప్పకుండా పంచుకుంటాను. కానీ అంతకు ముందు మనం కొంచెం ఏదైనా తినాలి. ఎందుకు ఈ సోమ వాళ్ళని భోజనం చెయ్యాలి అని చెప్పటం మీతో పంచుకుంటున్నానంటే, సీతమ్మ తల్లి ఎవరైనా ఆవిడ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఎవరిని భోంచేయనీయకుండా అసలు వెళ్ళనిచ్చేది కాదుట. సోమ కథతో మనకి తెలిసేది ఏమిటంటే, సోమ ఆశ్రమంలో ఎవరొచ్చినా కూడా అదే సీతమ్మ తల్లి సాంప్రదాయం ఏదైతే సీతమ్మ తల్లి అమ్మ గురించి అని సోమ అలాగే ముందుకు కొనసాగిస్తోంది. అప్పుడు అనసూయ వాళ్ళ అమ్మ అంటుంది, ఎందుకమ్మా మీకు ఈ కష్టం, ఈ భోజనాలు, ఈ పరిశ్రమ మీకు ఎందుకు అంటే, అప్పుడు సోమ చెప్తుంది, వాళ్ళమ్మ ఎంతో సంతోషిస్తారు. అయ్యో సోమ ద్వారా మేము సీతమ్మ తాక చేరుకుంటున్నావా, అలాంటప్పుడు ఆవిడ వడ్డిస్తున్న భోజనం మేము ఎలా కాదంటాము. తర్వాత సోమ చిటికలో చక్కగా ఎన్నెన్నో వండుతుంది. నేను ఇంతకు ముందుకు కూడా చెప్పానండి, ఈ సీతాయనంలో 2 విషయాలు మనకి ఎంత చక్కగా ముందొస్తాయో. ఒకటి ధ్యానం. సీతమ్మ కథలో ఈ సీతాయనంలో ముందుకెళ్తున్న కొద్దీ మనం చూసేది ఏమిటంటే, మన అమ్మ మొదటి నుంచి ఏ కార్యం చేపట్టాలన్నా తనలో తాను ప్రయాణించి ధ్యానంలోకి వెళ్ళి తన శక్తిని తాను గుర్తించి అప్పుడు బయటకు వచ్చి అందరికీ ఎంతో లోక కళ్యాణం చేసింది. ఇంకొకటి, మాత ఎప్పటికప్పుడు కడుపు నిండా మంచి భోజనం ఆవిడ దగ్గర ఏముందో దాంతో సోమ తన దగ్గర ఉన్న కూరగాయలతో, తన దగ్గర ఉన్న ధాన్యాల తర్వాత రేగుపళ్ళు లాంటి వాటితో ఒక మంచి పానీయం చేసి వచ్చిన వాళ్ళకి, వీళ్ళిద్దరే కాదు సోమ దగ్గరికి ఎంతమందో యోగులు వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆవిడ లేదు అనేది ఎప్పుడు చెప్పదు. సో ఎంతమందో వచ్చి చక్కగా కూర్చొని, ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా సోమ మాకు అసలు భోజనం పెట్టకుండా పంపించదు అని. అప్పుడు సోమ అంటుంది, నేను మాతకి ఏమని జవాబు చెప్పుకుంటాను, నేను మాతకి జవాబుదారి. నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సమంగా భోజనం పెట్టకపోతే రేపు నన్ను మాత వచ్చి తీసుకెళ్ళినప్పుడు నేను ఏమి సమాధానం చెప్తాను? చూడండి ఆ ప్రేమ, ఎదురుగుండా మాత లేదు, ఎవరు అడుగుతారు ఆవిడ్ని? కానీ ఆ అనుబంధం ఏదైతే మొదటిసారి మిథిలకి ఆ అమ్మాయి 7-8 ఏళ్ల వయసులో వచ్చిన పిల్ల, ఆ రోజు నుంచి ఆ తల్లితో ఏర్పడిన సంబంధం, తల్లి ఎదురుగుండా భౌతిక శరీరంలో లేకపోయినా సోమకి సీతమ్మకు ఉన్న కనెక్షన్ అంత గొప్పది. ఈ పుస్తకంలో ఎంతో చక్కగా చూపించారు. అది మాత ఎదురుగుండా లేకపోయినా
ఆ మనసులో ఆ జవాబుదారి చూడండి. రేపు నేను మాతని కలిస్తే ఏం జవాబు చెప్తాను? ఇది నా ధర్మం మీకు అందరికీ పెట్టటం. ధర్మమే కాదు, ఇది మాత ఆదేశం. ఇంటికి ఎవరొచ్చినా మిగిలినవి తగిలినవి పెట్టద్దు. చక్కగా వండి మీ శ్రద్ధాభక్తులతో ఏదైనా చక్కగా ఫ్రెష్ గా పెట్టమని. అది నా కర్తవ్యం. అందుకే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అనసూయ వాళ్ళ తల్లి ఏం భోజనం చేసిందని కాదు, ఆ సోమకున్న ఆ సంప్రదాయం ఏదైతే మాత చక్కగా నేర్పిందో సోమకి, అది ఇక్కడ ఈ సన్నివేశంలో మనకి చక్కగా తెలుస్తోంది. మాత ఏమి నేర్పిందా సోమకని. సో అప్పుడు చెప్తుంది, వీళ్ళు అడుగుతారు, అప్పుడు అనసూయ అడుగుతుంది, ఈ సాంప్రదాయం మాతకి ఎలా వచ్చింది? మిథిల నుంచి మొదలైందా ఈ దయాగుణం, అతిథి సత్కారం? మాత ఎక్కడ నేర్చుకుంది అంటే, అప్పుడు సోమనాయన తల్లి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న పద్ధతే మాత నాకు నేర్పింది. మిథిలలో వాళ్ళింట్లో వాళ్ళ ఏదైతే వంటశాల ఉందో అది ఎప్పుడు అహర్నిశాలు తెరిచే ఉండేది. రాజభవనానికి వచ్చే యోగులు, తర్వాత విదేశీయులు ఎవరొచ్చినా కూడా వాళ్ళ వంటశాలలో లేదన్న మాట ఎప్పుడూ లేదు. చాలా సార్లు మిథిలలో ఎంతమంది ఒకేసారి వచ్చేవాళ్ళు అంటే, ఒక్కొక్కసారి వంటశాలలో ఏమి మిగిలేది కాదు. వాళ్ళలో ఉండేవాళ్ళు, వాళ్ళు అనుకునే వాళ్ళు, అయ్యో ఇంకెవరైనా వస్తే మేము ఏం పెడతాం? ఆ ఆలోచన వచ్చే ముందే ఎవరో ఒక రైతు వచ్చి బోళ్ళంతా సామాన్లు తీసుకొచ్చి, ఇవన్నీ మా పొలంలో పండినాయి అని చెప్పి అది చక్కగా రాజుగారికి అర్పించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. సోమా చెప్పేది ఏంటంటే, రాజుకున్న దానగుణంతో వాళ్ళకి వంటశాలలో ఎప్పుడూ లేదు అన్న మాట అసలు లేదు. ఇంకా కొంచెం చెప్తూ, జనకుడు ఒకటే నమ్మేవాడు, నలుగురికి పంచటంలో ఉన్న ఆనందం ఇంకా దేంట్లోనూ రాదు. అదే అమ్మ వాళ్ళ తండ్రి దగ్గర నుంచి నేర్చుకొని, మాత ఆఖరి రోజు దాకా శరీరంతో ఉన్న ఆఖరి రోజు దాకా మనం ముందుకెళ్ళినప్పుడు చూస్తాము, ఆ రోజు కూడా వచ్చిన అందరికీ కడుపు నిండా పెట్టింది మాత. నేను ఈ భూమి మీద ఎన్నాళ్ళు ఉంటానో అన్నాళ్ళు ఇది కంటిన్యూ చేస్తాను. ఎంత బాగుందో చూడండి. అసలు ఆ దాన గుణం ఆ జనకుడు మన మాతకి నేర్పటం, ఆ మాత సోమ మాతతోనే ఉండటంతో, ఇప్పుడు అదేనండి మనం అంటాము, ఒక 6 నెలలు ఎవరితోనో ఉంటే వీరు వారవుతారని. మరి సోమ జీవితం అంతా అమ్మతోనే ఉంది. మరి ఆ గుణాలు ఆ సాంప్రదాయాలు రాక ఎక్కడికి పోతాయి? ఇంకా సోమ చెప్తుంది మిథిల గురించి. మిథిలలో ఒకసారి చాలా అంటే డ్రాట్ అంటారు కదా, వానలు లేకపోవటం, ఆ టైంలో అంతా జనాలంతా చాలా కటిక వానలు లేక పంటలు లేక కష్టపడుతున్నప్పుడు మొత్తం తన ప్యాలెస్ మొత్తం ప్రజలకు ఓపెన్ చేసేసాడు. అందరూ వచ్చి చక్కగా ఇక్కడ రాజవంటశాలలో ఏముంటే చక్కగా అందరికి పంచి పెట్టేవాళ్ళు. ఇలా ఉండగా ఒక కొత్త సేవకుడు వచ్చాడు ఆ వంటశాలలో. ఆయనకి ఏమిటంటే, ఇదేంటి పొద్దున్నుంచి సాయంత్రం దాకా అందరు ఇలా వస్తున్నారు, ఓకే మన రాజుగారికి ఇది సమ్మతమే కాబట్టి చక్కగా వండి పెడదామని. అలాంటి పరిస్థితుల్లో ఆ సేవకుడికి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇంకా ఒక స్టేజ్ లో ఒక దశ వచ్చేటప్పటికి వంటశాలలో ఎక్కువ మిగల్లేదు ఏమి. ఇంకా రాజుకు పెట్టలేదు, రాణికి ఏమీ పెట్టలేదు. తర్వాత ప్యాలెస్ లో చాలా మంది సేవకులు తినలేదు. అలాంటప్పుడు ఇంకా మిగతా వాళ్ళకి నేను ఎలా పెడతాను అని చెప్పేసి తర్వాత వచ్చిన ప్రజలకి భోజనం లేదని చెప్పి పంపించేయటం జరుగుతుంది. రాజుగారికి తెలిసినప్పుడు ఎప్పుడు సేవకుల మీద ఎప్పుడు రాజుగారు కోపం తెచ్చుకున్న లేదు. జనకుడికి ఉన్న గొప్పతనం అండి, ఆయనకున్న పేషెన్స్, ఆయనకున్న ప్రేమ. ప్రజలందరూ తన బిడ్డల్లాగా చూసుకున్నారు. తన రాజభవనంలో పనిచేస్తున్న సేవకులందరినీ తన బిడ్డల్లాగా చూసుకున్నాడు. జనకుడికి అసలు ఆ విషయం ఎప్పుడు నచ్చదు. ఒకళ్ళకి లేదు అని చెప్పటం జనకుడికి ఇష్టం లేదు. ఆ సేవకుడు ఆ పని చేశాడు, కానీ జనకుడు కోపం తెచ్చుకోలేదు. ఎంతో శాంతంగా, నిజంగా నీకు ఇలాంటి పరిస్థితి మళ్ళా వస్తే నువ్వు వచ్చిన వాళ్ళని కాదనుకు, నాకు మీ సునైనా మాకి తిండి లేకపోయినా మాకు పర్వాలేదు, కానీ మా ఇంటి ద్వారం నుంచి ఎవరు ఈ రాజభవనం నుంచి లేదనిపించుకోకూడదు. ఇది అయినాక అప్పటి నుంచి సేవకులకి జనకుడు రూల్ బాగా తెలిసిపోయింది, ఈయన సిద్ధాంతతే లోపల ఉన్న వాళ్ళ గురించి అని. సో ఇలాంటి కథ సోమకి అంతకు ముందు ఉన్న సేవకులంతా చెప్తూ ఉంటారన్నమాట. తర్వాత సోమ చెప్తుంది, అమ్మతో ఉంటున్నప్పుడు మాత ఒక్కసారి
మాతకి సోమకి జరిగిన సంభాషణ ఎంతో గొప్పగా ఉంటుందండి. ఆ సంభాషణ ఆ త్రేతాయుగంలోనే కాదు, ఈ రోజుకు కూడా అది మనకి చాలా చాలా అప్లికేబుల్. ఏం చెప్తుందంటే మాత, మనం తిండిని నిలువ చేసుకోవటం ఈ ప్రకృతి సిద్ధాంతానికి విరోధం, దానికి వ్యతిరేకం. అంటే మాత చెప్పేది ఏమిటంటే, ఈ తిండిని ఇలా నిల్వ చేసుకోవటం అనేది ప్రకృతి సిద్ధాంతం ప్రకారం కాదు. ఎందుకంటే ప్రకృతి సిద్ధాంతం ఎలా డిజైన్ అయి ఉందంటే, ఎప్పుడైనా అది అందరికీ సరిపడుతుంది. ప్రకృతి ఇచ్చేది ఇక్కడ మానవాళికి సరిపోదనో, లేకపోతే ఇక్కడున్న జీవరాశులకు సరిపోదన్న అసలు ఆలోచనే కరెక్ట్ కాదు. అది ఎప్పుడు సరిపోదంటే, ఏ ఒక్కడైనా తన భాగం, తనకి రావాల్సిన భాగం కంటే ఎక్కువ తీసుకున్నప్పుడే ఈ మొత్తం ప్రకృతిలో ఉన్న సంతులన కాస్త, బ్యాలెన్స్ కాస్త పోతుంది. ఎంత ఇంపార్టెంటో చూడండి. మనం చేస్తున్నది ఏమిటి ఇప్పుడు ఈ కాలంలో. మాత ఆ రోజు మనకి ఎంత ఎంత ప్రకృతి గురించి ఎంత ముఖ్యమైన సందేశం ఇచ్చిందో. అదే కాదు, మాత చెప్తుంది, లోభం ఎక్కడైనా ఏదైనా లేమి అంటే ఏదైనా తక్కువైందనో, ధాన్యాలు పండలేదన్న మాట వచ్చిందంటే అది లోభం వల్లనే. జనాలు లోభం వల్లనే మనకి వర్షాలు లేకపోవటం, చాలా సార్లు మనకి అకాలంటారు, పంటలు పండవు, వానలు లేకపోవటం. ఇది అంతా ఎందుకు జరుగుతుందంటే, ఇది మాత చెప్పటం ఏమిటంటే, ఇదంతా లోభం వలన. సో మనిషికి లోభం ఉండటంతో తనకి కావాల్సిన దానికంటే, తనకి సరిపడిన దానికంటే ఎక్కువ తీసుకొని నిలువ చేసే ఏదైతే బుద్ధి, కుచిత బుద్ధి ఎప్పుడైతే మానవుడికి ఇది మొదలైందో, దాని వలనే లేమి అనేది మొదలైంది. ఎంత ఇంపార్టెంట్ మాస్టర్స్. ఇప్పుడే చూడండి, మనకి ఇప్పుడు ఈ కరోనా వైరస్ వస్తోంది అని మాట ఇంకా బయటికి రాలేదు. జనాలు బజార్లలో పరిగెట్టిపోయి 3 నెలల సరుకులు మనం వెనకేసేసుకుంటున్నాం. కొన్నాళ్ళకి ఆ బ్యాలెన్స్ తప్పింది. కొట్లోకి వెళ్ళి చూస్తే సామాన్లు లేవు. కానీ నిజంగా ఈ రోజు కొట్లోకి వెళ్తే సామాన్లు ఉన్నాయి. ఎందుకు అంత కక్కుర్తిగా మనం అంతా కొనుక్కొని? అది మనలో ఉన్న తప్పు కాదు మాస్టర్స్, మనకి అలవాటైపోయింది. ఎందుకంటే మనం ఎప్పుడు లేమి లేమి అన్న ప్లాట్ఫామ్ నుంచి ఆలోచించటం ఇది కొత్తగా కాదు. ఇది మనకి జన్మల నుంచి వస్తున్న సంస్కారం. మనకి అలాగే నేర్పారు. ఏదైనా అయిపోతుందేమో, ముందు పక్కన పెట్టుకో. అందుకే మాస్టర్, నాకు ఈ పాయింట్ ఎంతగా నచ్చిందంటే, నేను ఎన్నోసార్లు అబండెన్స్ గురించి, సమృద్ధి గురించి చెప్పినప్పుడు ఈ పాయింటే మనం సమృద్ధి గురించి ఇంతలా నోట్ చేసుకోవాలి. ఈ లోభం అనేది ఏదైతే ఉందో, ఎప్పుడైతే అది మనలో ప్రవేశిస్తుందో, మాత ఇదే చెప్తోంది. నేను ఇప్పుడు సమకాలీనంగా దానికి మన ఎగ్జాంపుల్ తో చెప్తున్నాను, కానీ ఆ రోజు మాత ఏం చెప్పిందంటే, ఈ ప్రకృతి మాతకి అందరికీ, అన్ని జీవరాశులకి కడుపు నిండా పెట్టే యోగ్యత ఉంది. కానీ ఎప్పుడైతే మానవుడు లోభంతో తనకి దక్కే దానికంటే ఎక్కువ మాత్ర పక్కన నిలువ చేసుకోవటం మొదలు పెడతాడో, ఈ పృథ్వీ అంతా ఇంటర్ కనెక్టెడ్ మాస్టర్స్. అంటే అంతా ఇంటర్ కనెక్షన్ ఉంది. ఒక పక్కన నువ్వు లోభంతో ఏదైనా నిలువేస్తూ ఉంటే దాని ప్రభావం నీకు భూమి మీద ఇంకో చోట కనిపిస్తుంది. సో మాత ఏం చెప్తుందంటే, ఈ లోభం ఎక్కడి నుంచి వస్తోందంటే దక్షిణం నుంచి వస్తోంది, లంక నుంచి వస్తోంది. దాని వలన, లంక నుంచి వస్తున్న లోభం వలన పృథ్వీకి మిగతా భాగంలో ప్రకృతి సంతులనం తప్పుతోంది. అంటే బ్యాలెన్స్ పోతోంది, ఇంబ్యాలెన్స్ అయిపోతోంది అని. కానీ ఇది చెప్తూ మాత సోమకి చెప్తుంది, రావణుడు ఎవడైతే ఇప్పుడు చాలా బలవంతుడైపోయాడో, నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, రావణుడు ఒకసారి మిథిల రాజ్యంలో జనకుడి సభలోకి రావటం, ఆ మహదేవుడి విల్లు అడగటం, మన జనకుడు కాదంటాం, అదంతా ఒకసారి జరిగింది. అప్పుడు రావణుడికి అన్ని శక్తులు లేవు, ఇంకా జపతపాలు ఎన్నో చేస్తున్నాడు. ఎంతో నాకు ఈ పృథ్వీ మండలం అన్నిటి మీద అధికారం కావాలి అని ఇంకా తపాలు, ఇంకా మెడిటేషన్లు చేస్తున్నాడు. ఆయన మెడిటేషన్ లోపలికి వెళ్ళటానికి కాదు, బయటికి రావటానికి. సో ఆ టైంలో రావణుడు పృథ్వీ మీద ఉన్న ఏదైతే సాధనలన్నీ ఉన్నాయో, రీసోర్సెస్ అంటామే, అవన్నీ మొత్తం నాకే కావాలి. అదే లోపం కదండి. ఎప్పుడైతే ఒక మనిషికి తనకి మించింది కావాలని కోరుకుంటాడో, వెంటనే దాని ఎఫెక్ట్ చూడండి మిగతా భూమండలంలో ఎలా కనిపిస్తుందో. అది మాత ఎంత చక్కగా సోమకి అర్థమయ్యేట్టు చెప్పిందో. అందుకే అంటున్నాను మాస్టర్స్, ఇదేమి త్రేతాయుగం ద్వాపర యుగం కథ ఒకటే కాదు. మనం ఇక్కడ చూస్తున్న ప్రతిదీ ఒక్కసారి
వింటున్నప్పుడల్లా ఇది మనకి ఈ కాలంలో ఎంతవరకు వర్తిస్తుందంటే అప్పుడు మనకు అర్థం అవుతుంది, రామాయణం అనేది ఒక యుగం కథ కాదు, ఇది యుగ యుగాల కథ. ఇందులో చెప్పిన సత్యాలు మనం ఏ యుగంలో తెరిచి చూసినా అది అంతే వర్తిస్తాయి మాస్టర్స్ మనకి. అందుకే నాకు ఎక్కడెక్కడ ఏది ఈ కాలానికి సంబంధించింది ఏదైనా నాకు తడితే నేను మీతో షేర్ చేసుకోవటానికి కారణం అది. మీకు తెలియదని కాదు, ఈ కథ అంత గొప్పది. మనం మాత సందేశం తీసుకుంటున్నప్పుడు ఈ కాలానికి ఆ మాత సందేశం ఎలా వర్తిస్తుందో అనేది చక్కగా మధ్య మధ్యలో అది కూడా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ కథకు సంపూర్ణత వస్తుంది. మనం దీని మీద ఇట్లా కలుస్తూ ఎపిసోడ్ చేసుకుంటున్న దానికి ఒక సార్థకత్వం వస్తుంది. సో ఇంత గొప్పగా సోమ ఇంత మెసేజ్ ఇచ్చినాక అసలు ఇద్దరు ఎంతో ఎంతో హ్యాపీ అయిపోతారనమాట. ఎందుకంటే వాళ్ళు సోమా దగ్గర నుంచి ఇంత మాత కథ వస్తుందని వాళ్ళకి ఎప్పుడూ తెలియదు కదా. కానీ ఇక్కడికి వచ్చి సోమ వాళ్ళకి చెప్తున్న కథలు అండ్ అనసూయ మనసులో ఎన్నెన్నో అనుమానాలు, తెలియని విషయాలు ఇవన్నీ చక్కగా ఇక్కడ తెలుస్తున్నాయి. తర్వాత చెప్తూ చెప్తూ సోమ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆలోచిస్తూ. అప్పుడు వీళ్ళకి అనిపిస్తుంది, ఏమిటి ఆలోచిస్తున్నావంటే, నాకిప్పుడు మేము ఎప్పుడైతే మిథిల నుంచి అయోధ్యకు వస్తున్నామో ఆ దృశ్యం నా కళ్ళ ముందు ఒక్కసారి వచ్చింది. ఆ రోజు సీతమ్మ వివాహమైనాక మిథిల నుంచి అయోధ్యకి రథం ఎక్కుతున్నప్పుడు మేము నలుగురు సేవికులం ఆవిడతో పాటు వచ్చాం. నేను, మన మీనాక్షి, ఉష, రోహణ, మేము నలుగురం కలిసి వచ్చాం మాతతో. ఆ రోజు మాత వెళ్ళిపోతున్న సమయాన జనకుడికి మన మాతకి మధ్యలో ఒక రకమైన అండర్స్టాండింగ్, వాళ్ళు ఒకళ్ళు చూసుకొని అసలు ఎక్కువ మాట్లాడిందే లేదు. కానీ ఆ రోజు వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కళ్ళతో సంభాషణ నేను ఒక్కదాన్నే అర్థం చేసుకోగలిగాను. అప్పుడు సోమ చెప్తోంది తనకి ఏమర్థమైందంటే, తను మాత జనకుడితో కంటి చూపులతోనే ప్రామిస్ చేస్తుంది, తండ్రి నీకు నన్ను ఎప్పుడు చూడాలన్నా నేను నీ దగ్గరకుంటాను, నాకు నిన్నెప్పుడు చూడాలనిపించినా నువ్వు నా దగ్గరికి తప్పకుండా రా. ఇలా మనం తర్వాత ఎన్నో సన్నివేశాల్లో చూస్తాం. ఎవరికి తెలియదు, సీతమ్మ తలుచుకోగానే జనకుడు అక్కడ ఉంటాడు. జనకుడు ఏమైనా సామాన్య మనిషా? ఆయన గొప్ప యోగి, గొప్ప ధ్యాని. సో ఇది మాత ఒక గొప్ప ధ్యాని, జనకుడు ఒక గొప్ప ధ్యాని. వాళ్ళు మాటలతో మాట్లాడుకోకుండా ఆ లాస్ట్ అది ఆ సోమాకి ఆ టైంలో గుర్తుకొస్తుంది. తర్వాత ఇంకో గొప్ప విషయం సోమా చెప్తుంది, మేము ఆ రోజు మిథిలి నుంచి బయలుదేరుతున్నప్పుడు తండ్రి యోగి పెద్ద ధ్యాని కాబట్టి ఆయనకి తెలుసు అమ్మ వెళ్ళిపోతోందే, కానీ పర్వాలేదు, అమ్మ వచ్చింది లోక కళ్యాణానికి, నా కోసం, సునాయన కోసం, ఈ మిథిల రాజ్యం కోసం కాదు. ఆయన ముందే రెడీగా ఉన్నారు. కానీ తల్లి కదండి, అమ్మ సునాయన తల్లికి చాలా బాధ. ఎందుకంటే ఉర్మిళ కూడా వెళ్ళిపోతోంది, సీతమ్మ కూడా వెళ్ళిపోతోంది. అప్పుడు ఆ వెళ్తూ మాతకి చక్కగా ఒక మంచి ఒక హారం అది తీసి, దానికి ఒక పెద్ద లాకెట్ ఉంటుంది అనమాట, అది తీసి చక్కగా సీతమ్మకి ఇస్తుంది. సీతమ్మకి ఇచ్చి, ఇది నాకు నా తల్లి దగ్గర నుంచి నా పెళ్ళైనప్పుడు నాకు వచ్చిన బహుమతి, ఇది నాకు చాలా ప్రియమైనది. ఎందుకంటే మా తల్లి గారు ఇది నా పెళ్ళైనప్పుడు నాకు ఇచ్చారు, ఇదే నీకు ఇస్తున్నాను, నీ దగ్గరే ఉంచుకో అమ్మా అని. ఎప్పుడైతే సీతమ్మ తల్లి రాముల వారితో అడవులకు బయలుదేరుతుందో అన్ని నగలు తీసేస్తుంది. కానీ ఆ ఒక్కటి మాత్రం, తల్లి ఇచ్చింది మాత్రం తన దగ్గరే పెట్టుకుంటుంది. అప్పుడు దాని గురించి ఆ హారం గురించి మాట వచ్చినప్పుడు సోమ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ చెప్తుంది, ఆ హారానికి ఒక పెద్ద కథ ఉంది, అది నేను మీతో ఇంకో రోజు చెప్పుకుంటాను అని. వీళ్ళు చూసేది ఏమిటంటే సోమకి ఎన్నెన్నో చెప్పుకోవాలని, అందుకనే ఒక విషయం చెప్తున్నప్పుడు ఇంకొకటి గుర్తుకొస్తోంది. ఇది ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటంటే, సోమ మన అనసూయ కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేస్తోందన్న విషయం మనకు ఒకలాగా ఇందులో నుంచి ఒకలాంటి సందేశంలాగా వస్తోంది. సోమకి ఎన్నెన్నో చెప్పేసుకోవాలని. ఎందుకంటే ఇంతకు ముందు ఆ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న యోగి చెప్తారు, ఆ సోమ ఎక్కువ మాట్లాడదు, మీరు ఎందుకు వెళ్తున్నారో, ఆవిడ అసలు నోరిప్పుతుందా, ఎప్పుడు ధ్యానంలో ఉంటుంది కదా అని. కానీ చూడండి, వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి అస్సలు విరామం తీసుకోకుండా, ఎక్కడి నుంచి అయితే మన మీనాక్షమ్మ ఆ కథలో నుంచి బయటకు వస్తుందో
చక్కగా అదే పాయింట్ నుంచి సోమ మళ్ళా కథ ముందుకు నడిపిస్తోంది. సో అది చెప్పుకుంటూ వీళ్ళకి ఎంత ఉత్సాహం అంటే అసలు అనసూయకి మళ్ళా ఆశ్రమానికి వెళ్ళాలని లేదు. అప్పుడు చెప్తుంది, సరే నేను ఇంకా చెప్తాను మీకు. ఎప్పుడైతే సీతమ్మ చక్కగా మిథిలి నుంచి అయోధ్యకు వచ్చిందో ఇక్కడికి వచ్చి మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే కౌసల్యమ్మ అమ్మకి ఏమేం కావాలో అది ముందే కనుక్కొని మనిషిని మిథిలకు పంపించి అమ్మ గది ఎలా ఉండాలి, ఎందుకంటే సీతమ్మకి చాలా సింప్లిసిటీ, అసలు ఆవిడ ఈ వైభవంగా అట్లా ఆవిడ వాళ్ళ మిథిలలో వాళ్ళ రాజభవనం కూడా చాలా ఎంతో సింపుల్ గా పెట్టుకుంటారు. అది చూసి చక్కగా కౌసల్యమ్మ సీతమ్మ గది కూడా అలాగే అలంకరించి ఆవిడకి ఎలా ఇష్టమో మిథిలలో వాళ్ళు ఎలా వండుకుంటారో ఒక వంటాయిని అక్కడికి పంపించి చక్కగా సీతమ్మ కోసం అవన్నీ వాళ్ళు నేర్చుకొని సీతమ్మ అయోధ్య వచ్చేటప్పటికి సీతమ్మకి వాళ్ళ ఇల్లు గుర్తు రాకూడదు, తల్లి తండ్రి బాధలో తను ఉండకూడదని ఆ కౌసల్యమ్మ ఆవిడ తాపత్రయం ఎంత అందంగా చెప్తుందంటే సోమ ఇక్కడ మనకి నా అభిరుచులు ఇంతలా కనుక్కున్నారు. సో ఆ ప్రేమ కౌసల్యమ్మకి సీతమ్మకి మధ్యలో మొదలైన ప్రేమ గురించి ఎంతో చక్కగా చెప్తారు. తనేమో కౌసల్యమ్మని అర్థం చేసుకోవటానికి మన సీతమ్మ అభిరుచులు కనుక్కోటానికి కౌసల్యమ్మ, ఇవన్నీ వివరిస్తుంది మన సోమ. ఇలా మాట్లాడుతూ ఉంటే తర్వాత వీళ్ళు సోమ అలా కళ్ళు మూసుకొని, సోమ ఎంతో వృద్ధ వయస్కురాలు ఆవిడ కాసేపు కథ చెప్పేటప్పటికి మధ్య మధ్యలో కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతోంది. అప్పుడు వీళ్ళు అంటారు, అమ్మా మీరు చాలా సేపటి నుంచి మాకు ఈ కథ చెప్తున్నారు, మీరు కొంచెం విశ్రామం తీసుకుంటే బాగుంటుంది కదా, మేము మళ్ళా వస్తాము. అప్పుడు సోమ అంటుంది, విశ్రాంత నాకు అసలు విశ్రాంతికి అవసరమే లేదు, నేనున్నదే మీ ప్రశ్నల జవాబు చెప్పటానికి. మీరు వచ్చి నా పక్కన కూర్చోండి, మీ ప్రశ్నలు ఏమేమిటో ఒక్కొక్కటి మీరు అడగండి, నేను చెప్తాను. అలా అంటూ ఉండగానే ఆవిడ కళ్ళు మూసుకుంటుంది. ఆవిడ గొంతులో నుంచి వచ్చే వాయిస్ కూడా అదో రకంగా మారిపోతుంది. అసలు ఆవిడ మాట్లాడుతున్నట్టు ఉండదు. వీళ్ళు గమనిస్తూ ఉండగానే అదేంటి సోమ గొంతులాగా లేదే అని. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, మాతకి సోమకున్న కనెక్షన్ మాతే ఇవిడిలో నుంచి వస్తోందేమో అని. సరే అక్కడి నుంచి మళ్ళా సోమ ముందుకు మాట్లాడటం మొదలు పెడుతుంది. ఇంకొంచెం సీతమ్మ కథ మన ముందుకు తీసుకొస్తుంది. అప్పుడు మనకి సీతమ్మ అడవులకు వెళ్లే కారణం మీద మళ్ళా మనకి కొంత చర్చ ఇక్కడ ఏమంటుందంటే, సోమ మన తల్లి సీతమ్మ తల్లి శ్రీరాములు అడవికి బయలుదేరినప్పుడు నాకు తెలుసు, నాకంటే సోమ అంటుంది, నాకు తెలుసు అందరు అనుకుంటున్న కారణం కాదు, ఇదేదో మహారాజుడు దశరథుడు కైకేయి ఆవిడికి ఇచ్చిన వరాలు కాదు, ఆవిడ తన కొడుకు రాజు అవ్వాలి కాబట్టి రాముణ్ణి పంపించేయాలి అడవులకి, ఇవంతా బయటికి కనిపించే కారణాలే. నాకు తెలుసు దీని లోపల ఇంకో ఏదో గొప్ప కారణం ఉంది, అందుకనే సీతారాముల వారు ఈ భూమి మీదకి వచ్చారు, ఈ రోజు అయోధ్యలో ఉన్నారు అన్న సంగతి నాకు సోమ చెప్తుంది. తర్వాత నాకు అది ఇంకా రూఢిగా తెలిసిపోతుంది. ఎప్పుడైతే మాత మమ్మల్ని మా నలుగురికి ఒక జ్వాల, తన చిదాగ్నితో ఒక జ్వాలతో కనెక్షన్ సోమకొక్కదానికే ఉంటుంది. చక్కగా రోజు మాత చెప్పిన మంత్రాలు చదువుతూ ఆవిడ ఆ జ్వాల ద్వారా ఆవిడకి మాత ఎక్కడుంది, మాత మాట్లాడుతున్న శ్రీరాముల వారు సీతమ్మ మాట్లాడుతున్నవన్నీ సోమ అక్కడ కూర్చున్నప్పుడు సోమకి అసలు మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. సో సోమ చెప్తోందని ఏమిటంటే, ఒకసారి అలా తను కూర్చున్నప్పుడు తనకి తెలిసిన విషయం అన్నమాట. మాత ఎప్పుడు సోమతో ఒకటే చెప్తుంది, ఏదైతే ఈ జ్యోతి నేను వెలిగించానో అది ఈ అయోధ్యని రక్షిస్తుంది, అందుకనే దీన్ని మాత్రం ఆరిపోకుండా చూసుకో, అదే కాదు నీకు నాకు దీని ద్వారానే మన సంపర్కం ఉంటుంది అని. సో దాని ద్వారానే మన సోమ మాత మన సీతమ్మను శ్రీరాముడు వాళ్ళు మాట్లాడుకుంటున్నవి వినిపిస్తుంది అనమాట. సో మాత సోమకి ఒక రకమైన ద్వారం, ఎలా అంటే మనం పోర్టల్ అంటాం చూడండి ఇంగ్లీష్ లో, అది ఒక రకమైన పోర్టల్. ఆ జ్వాల ద్వారా సోమ మాత తాక చేరటానికి ఒక సాధన అన్నమాట. సో అప్పుడు ఏం చెప్తుందంటే, ఒక రాత్రి నేను ఆ జ్వాల దగ్గర కూర్చున్నప్పుడు నాకు శ్రీరాములు వారు సీతమ్మ ఒక ఆశ్రమంలో ఉన్నట్టు అర్థమైంది.
ఆ ఆశ్రమం యోగి అత్రి మరియు మహాయోగి అనసూయమ్మ వారిది. అక్కడ వాళ్ళిద్దరూ ఉన్నారు. అప్పుడు నేను అత్రి గారిని చెప్పటం ఇది నేను విన్నాను. ఆయన చెప్పారు, నా పత్ని అంటే నా భార్య అనసూయమ్మ ఏదైతే ఉందో అది తను చేసిన గొప్ప గొప్ప జపం తపం వల్ల రేపు తను అందరి స్త్రీలకి ఒక మోడల్ లాగా ఉండిపోతుంది అని నాకు తెలుసు. ఆవిడ చేసిన ఎన్నెన్నో ఆధ్యాత్మిక ప్రయత్నాలు సాధనలు అవన్నీ వచ్చే రాబోయే కాలంలో ఎంతగానో స్త్రీ సాధకులకి ఉపయోగపడతాయి. అదే కాదు, ఆవిడ చేసిన పనులన్నీ ఈ భూమిని ఒక ఆకారం తేవటానికి ఈ భవిష్యత్తుకి చాలా ఉపయోగపడతాయి అని సోమ పెట్టింది. అదే కాదు, అప్పుడు అత్రిముని రాముల వారికి చెప్తారు, ఈ భూమి మీదకి ఆ మందాకిని నదిని తీసుకొచ్చింది నా భార్య అనసూయే. ఎందుకంటే ఆ టైంలో భూమి మీద నీళ్లు లేవు, అంతా జీవజంతువులు అల్లాడిపోతున్నారు. ఆవిడ ధ్యాన మందాకిని నది నేను భూమి మీదకి తెస్తే ఇక్కడ ఉన్న జీవరాశులకి ఎంతగానో ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఆవిడ తన తపశ్శక్తితో ఎన్నో సంవత్సరాలు ఎన్ని వందలేళ్ళలో తపస్సు చేసి ఆ మందాకిని నదిని పైలోకాల నుంచి మానవాళి కళ్యాణం కోసం ఈ భూమి మీదకి తీసుకొస్తుంది. అదే కాదు, ఆవిడ చేసిన ఎన్నెన్నో గొప్ప పనులు, అది ఆవిడ చేసిన ఆధ్యాత్మిక గొప్ప పనులు, అది చాలా తక్కువ మంది చేయగలిగే కెపాసిటీ అది నా భార్య అనసూయ చేయగలదు అని చెప్పి ఆ మాటలు వింటోంది. ఎవరు? సోమ. శ్రీరాముల వారికి సీతమ్మకి అత్రి యోగిను అనసూయ యోగితో అవుతున్న సంభాషణ ఇది. అప్పుడు ఇక్కడ ఈ అత్రిను అనసూయ ఎక్కడున్నారంటే చిత్రకూట, అంటే శ్రీరాముల వారు సీతమ్మ ఇప్పుడు ఈ అడవుల్లో వెళ్తున్నప్పుడు చిత్రకూట అన్న వనంలో ఉన్నారనమాట. అక్కడ అత్రి మహాముని అనసూయతో జరిగే సంభాషణ. సో వాళ్ళిద్దరూ మాతని శ్రీరాముల వారిని, మరి వాళ్ళు అక్కడ ఉండాలి కదా, అడవిలో ఉండాలంటే వాళ్ళని చక్కనైన ఒక అందమైన గుహ దగ్గరికి తీసుకెళ్ళి మీరు చక్కగా ఇక్కడ ఉండండి, ఇక్కడ మీరు విశ్రాంతి చేయండి, మీరు అయోధ్య నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి మీరు ప్రయాణం చేశారు, ఇక్కడ చక్కగా ఉండండి అని. అయితే శ్రీరాముల వారిని సీతమ్మ తల్లి చుట్టూ చూస్తారు, అది ఎంతో అందమైన ప్రదేశం, ఎంతో అనుకుంటారు. అత్రి మహాముని అనసూయ అమ్మ మాకు ఎంత చక్కని జాగా చూపించింది, మేము అడవుల్లో ఉన్నట్టే లేదు, ఎంత అందంగా ఉంది ఈ జాగా అని. సో అలా ఉంటున్నప్పుడు తల్లి సీతమ్మకి దాహం వేస్తుంది. అప్పుడు శ్రీరాముల వారు తల్లి కోసం నీరు తాగటానికి బయటికి వెళ్దాము అని అట్లా కాలు అడుగు పెట్టేటప్పటికి బయట ఒక రకమైన నీళ్ల శబ్దం, భూమిలో నుంచి నీళ్లు బయటికి వస్తాయి, దాన్ని మనం ఇంగ్లీష్ లో స్ప్రింగ్ అంటారు. మనం భూమిలో నుంచి స్వయంగా నీళ్లు రావటం, అలాంటి శబ్దం వినిపిస్తుంది. బయటికి వెళ్ళి చూస్తే చక్కగా వాళ్ళ ఎక్కడైతే వాళ్ళ గుహ ఉంటుందో దానికి ఎదురుగుండా ఓ చక్కని నీటి బుడగలాగా భూమిలో నుంచి చక్కని నీరు బయటకు వస్తోంది. అప్పుడు చూస్తే అయ్యో సీతమ్మ తల్లి కోసం ఈ నీరు ఇక్కడికి వచ్చిందా అనగానే, నేను చెప్పాను కదండి త్రేతాయుగంలో వచ్చేటప్పటికి ప్రతి నది ప్రతి వాగు అన్నిటికీ దైవిక శక్తులు ఉండేవి, చక్కగా అవి సంభాషించే వాళ్ళు, మనుషులు కూడా ఎంతో దైవిక శక్తి ఉన్నవాళ్ళు. అందుకనే నీళ్లతో గాని నదులతో గాని వాగులతో గాని వాళ్ళకి సంభాషణ చేసే శక్తి ఉండటంతో శ్రీరాములు వారు చక్కగా ఆ స్ప్రింగ్ ని, ఆ వచ్చిన నీళ్ల ఫౌంటైన్ తో అమ్మా ఎవరమ్మా తల్లి నువ్వు అంటే అందులో నుంచి దైవిక శక్తి బయటకు వచ్చి దండం పెట్టి శ్రీరాముల వారికి, నేనే గోదావరి తల్లిని. అప్పుడే పుట్టింది సీతమ్మ తల్లి అక్కడ. అది ఆ చిత్రకూటలో సీతారాముల వారి దర్శనం చేసుకోవటానికి మన గోదావరి తల్లి అక్కడ ఉద్భవించింది. సో అందుకనే నాకు ఆశీస్సిస్తే నా దారిన నేను వెడతాను రామా అంటుంది. అప్పుడు ఎంతో ఆనందిస్తారు ఇద్దరు, అబ్బా మా కోసం గోదావరి అమ్మ ఇంత ప్రేమగా వచ్చిందా ఇక్కడికి అని. అప్పుడు చక్కగా నమస్కరించి, అయితే నేను దక్షిణం వైపు బయలుదేరుతాను, మీరు దక్షిణం వైపు వచ్చేటప్పటికి నేను అక్కడ ఆల్రెడీ ఉంటాను. మనకి తెలుసు కదమ్మా గోదావరి అమ్మ చక్కగా మనకి దక్షిణంలో ఎక్కడ చూస్తే అక్కడే గోదావరి అమ్మ, ఆవిడ ఉద్భవించింది అక్కడ చిత్రకూట్లో. సో అక్కడి నుంచి తల్లి దండం పెట్టి, నేను దక్షిణం వైపుకి వెళ్ళిపోతున్నాను, కానీ మీకోసం ఈ చిన్న ఫౌంటైన్, ఈ చిన్న స్ప్రింగ్ ఏదైతే భూమిలో నుంచి వచ్చిందో సీతమ్మ తల్లికి మీకోసం అని ఇది ఇక్కడ వదిలేసి వెళ్తున్నాను, సో మీరు స్నానం చేయటానికి మీ దాహానికి ఇక్కడ పనికొస్తుంది అని
ఇదంతా ఎవరు? మన సోమ. ఆ ఏదైతే ఆ పోర్టల్ ఉందే, ఆ ఏదైతే జ్వాల అనే ద్వారం ఉందే, అందులో నుంచి ఇదంతా చూడటం అంటే కళ్ళు తెరిచి చూడక్కర్లేదు మాస్టర్స్. మనందరికీ తెలుసు మన హృదయ నేత్రంలో నుంచి కూడా మనం జరుగుతున్నవి చూడగలమని. మరి సోమాకి సీతమ్మ తల్లికి ఉన్న కనెక్షన్ తో ఆవిడ కళ్ళు మూసుకొని మంత్రం జపిస్తూ ఆ సీతమ్మ వదిలిన ఆ చిదగ్ని కుండం దగ్గర కూర్చున్నప్పుడు చక్కగా ఆవిడకి సీతమ్మ తల్లి మాట్లాడుతూ, సీతమ్మ తల్లి ఎక్కడున్నా ఆవిడకి ఆ దృశ్యం ఎప్పటికీ ఆవిడ కళ్ళ ముందు చక్కగా మెదులుతూ ఉంది. అదే మనకి కథ రూపంలో ఇక్కడ చెప్తోంది ఆవిడ. సో అప్పుడు ఎలాగైతే నేను అప్పుడు చెప్తోంది సోమ, నేను అలా జ్వాల దగ్గర కూర్చొని వాళ్ళ మాటలు ఇంకా వింటున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, మేము అడవులకు వెళ్ళటానికి కారణం దశరథుడు గాని కైకేయమ్మ గాని కాదు, ఇంకా ఏదో ఉందని. అది తెలుసుకుందామని నేను జ్వాల దగ్గర అలా మంత్రం జపిస్తూ కూర్చున్నాను. ఇక్కడి నుంచి రాముల వారు సీతమ్మ సంభాషణ గురించి మనకి సోమ చెప్తుంది. ఏం చెప్తుందంటే, ఇంతకు ముందు కూడా మనం దీని గురించి కొంచెం చర్చించుకున్నాము. సత్యయుగంలో మనకి తెలుసు ఎన్నెన్నో మహారుషులు, దేవతలు, డివైన్ ఎనర్జీస్, దైవిక శక్తులు, వీళ్ళు ఎంతెంతో జ్ఞానం ఏ లోకాల నుంచి వెళ్ళి వాళ్ళు చక్కగా తీసుకొచ్చారు. అది మనం త్రేతాయుగం వచ్చేటప్పటికి దాన్ని మనం చర్చించుకున్నాము. అవన్నీ చక్కగా ముందు రాబోతున్న సమాజానికి ఒక చక్కగా ఎక్కడో అక్కడ అది భద్రపరచాల్సిన అవసరం ఉంది అని. అప్పుడు ఎప్పుడైతే పెళ్లి కాకముందు శ్రీరాముల వారు విశ్వామిత్రుడి దగ్గర ఆయన అధ్యయనం చేస్తున్నప్పుడే విశ్వామిత్రుల వారు రాముల వారిని కోరుకుంటారు, రామా నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఎప్పుడున్నా, ఏదైతే ఈ ఆశ్రమాలు ఉన్నాయో, ఏదైతే మన ధర్మ రక్షణ కోసం మన పూర్వ యుగాల్లో వచ్చిన జ్ఞానం అంతా పరచటానికి ఏదైతే ఆశ్రమం మేము కడుతున్నామో అది నీ బాధ్యత, వాటిని జాగ్రత్తగా చూసుకోవటం నీ బాధ్యత. సో రాముల వారు మాటిస్తారు విశ్వామిత్రుడికి, ఎక్కడున్నా ఈ ఆశ్రమాలు నేను చూసుకుంటాను అని. సో అయితే ఎప్పుడైతే ఇప్పుడు ఈ సంభాషణ గురించి మాట్లాడే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలియాలని ఇవన్నీ చెప్తున్నాను. సో విశ్వామిత్రుడు వారికి తను మాటిస్తారు, నేను నా ధర్మ సంస్థాపన నా బాధ్యత, అందులో భాగమే ఈ జ్ఞానం అంతా భద్రపరచడం. మన త్రేతాయుగంకే కాదు, ముందు వస్తున్న భావి సమాజానికి కూడా ఇవన్నీ అవసరాలు ఉంటాయి. నేను ఇంతకు ముందు మీకు కాలచక్రం గురించి ఆల్రెడీ మాట్లాడి ఉన్నాను. సో దాన్ని బట్టి మీకు అందరికీ అర్థం అవుతుంది ముందు సమాజానికి ఇది ఎంత అవసరమో భద్రపరచడం. ఎందుకంటే మనకి కూడా మెల్లమెల్లగా యుగాలతో పాటు మన స్పిరిచువల్ అవేర్నెస్ తగ్గిపోతోంది అన్న విషయం మనం చర్చించుకున్నాం. సో ఆ రోజుల్లో రాముల వారు వాళ్ళ గురించి కాదు, వారి సమాజం గురించి కాదు, భావి తరాల గురించి ఇంత తాపత్రయం. సో అప్పుడు జరుగుతోంది ఏంటంటే, అది రాముల వారి మనసులో ఉంటుంది. ఆయన గురుకులం వెళ్ళి విశ్వామిత్రుడిని కలిసినప్పుడు వాళ్ళిద్దరికి జరిగిన సంభాషణ, ఎప్పుడైతే అమ్మవారిని స్వయంవరం ముందు రాముల వారు ఫిజికల్ గా భౌతిక రూపంలో చూస్తారో అప్పుడే రాముల వారి సీతమ్మను చూసి అనుకుంటారు, నేనే కార్యం అయితే చేపట్టానో, ఏ కార్యం? విశ్వామిత్రుడికి మాటిచ్చిన కార్యం ఉంది కదా, అది నెరవేరాలంటే నాకు సరైన ధర్మచారిని, సహధర్మచారిని ఈ సీతమ్మే అని. సో అది ఇప్పుడు రాముల వారు పైకి చెప్పటం సోమ వింటుంది. అంత చూడండి ఎంత బ్యాక్గ్రౌండ్, దానికి ఎంత ప్లానింగ్ అవుతుందో చూడండి. మనం ఒక్క విషయం చూసినప్పుడు దాని వెనకాతలు ఇంత డివైన్ ప్లానింగ్ ఉంటుంది మాస్టర్స్. అలాగే మన జీవితంలో కూడా నేను ఎప్పుడు అదే చెప్తున్నా, ఈ కథ వింటున్నప్పుడు మనం మన జీవితంతో సమన్వయం చేసుకుంటే అది మనకు ఒక చక్కని పాఠం రూపంలో వస్తుంది. అలాగే మాస్టర్స్, మనం కూడా జీవితంలో ఎక్కడైనా ఏ స్థితిలోనైనా ఉన్నప్పుడు ఆ స్థితి నాకు ఎందుకు వచ్చిందే అని బాధపడే కంటే, ఈ స్థితిని నేను ఎంత చక్కగా ఎలా సద్వినియోగం చేసుకోగలను, ఎందుకంటే ఈ స్థితి నాకు వచ్చిందంటే దీని వెనకాతల ఎంత డివైన్ ప్లానింగ్ ఉంటుందో, ప్రతి ఒక్కడి జీవన ప్రణాళిక వెనకాతల ఎంతో డివైన్ ప్లానింగ్ ఉంటుంది. ఇది మనకి ఎంత చక్కగా రామాయణం ద్వారా మనకి ఎంత బాగా తెలుస్తుందో చూడండి. రాముల వారు అడవికి ఎంతో లేటర్ అంటే తర్వాత పరిస్థితిలో వెళ్ళారు, కానీ ఇంతకు ముందే చూడండి అంత ఫౌండేషన్ పునాది రాళ్ళు ఎలా చక్కగా స్థాపించుకుంటూ వచ్చారో. విశ్వామిత్రుడికి మాట ఇయ్యటము, నేను ఈ ఆశ్రమాలన్నింటినీ నేను చూసుకుంటే బాధ్యత నాది, ధర్మ సంస్థాపనకి నేను ఏదైనా చేస్తాను. మరి అంత కార్యం చేపట్టిన వాడికి తెలుసు ఆశ్రమాలు ఎక్కడుంటాయి, అయోధ్యలో ఉంటాయా, మిథిలలో ఉంటాయా? అవి ఉండేది అడవుల్లోనే. సో రాముల వారికి తెలుసు ప్రస్తుతం భూమి మీద జరుగుతున్న పరిస్థితి వలన
నేను అడవులకు వెళ్ళటం తథ్యం. ఆ అడవులకు వెళ్ళే టైంలో ఎలాంటి సహధర్మచారిని నా దగ్గరకు ఉంటే ఇలాంటి పని నేను సంపూర్ణంగా చేయగలను. చూడండి అసలు వాళ్ళు ప్రతి స్టేజ్ లో ఎంత ఆలోచన, స్వార్థం లేదు అక్కడ. ఎంతసేపు లోక కళ్యాణం. అది మాస్టర్స్ మనం ఇక్కడ చూడాల్సింది. అప్పుడు సీతమ్మ తల్లిని చూసినప్పుడు, సీతమ్మ తల్లిని చూడంగానే ఆవిడికి అందం కాదు, బాహ్య అందం కాదు, ఆయనకి కనిపించింది నా ఎనర్జీకి కరెక్ట్ గా సరిపోయే ఇంకో గ్రేట్ మాస్టర్ నా లైఫ్ లో రాబోతోంది. ఈవిడ నా లైఫ్ లో ఉంటే నేను చేపట్టిన ఈ మహత్ కార్యం చక్కగా సంపూర్ణంగా నేను పూర్తి చేయగలను అని. అప్పుడు అది వాళ్ళిద్దరికీ తెలుసు. ఆ డివైన్ ప్లాన్ వాళ్ళిద్దరికీ తెలియటంతో చక్కగా వాళ్ళు ఒకటయ్యారు. ఈ రోజున వాళ్ళు అడవులకు రావటానికి కారణం వాళ్ళకి తెలుసు. కైకమ్మమ్మ కాకపోతే ఇంకొక కారణం ఉంటుంది వాళ్ళని అడవికి తేవటానికి. అందుకని సీతమ్మ సంతోషంగా వెళ్ళింది రాముల వారితో. ఇంత మహత్కార్యం చేయటంలో ఆవిడ ఉండటం చాలా ఇంపార్టెంట్. ఆ రోజుల్లో ఆ టైం ఎటువంటిదంటే రాక్షసులంటే ఎవరండి? రాక్షసులంటే మనం 2 కొమ్ములు అవన్నీ అనుకుంటాం గాని, ఇప్పుడు ఈ చిన్నవి ఏదైతే మనకి ఇందాక చెప్పారే, ఒక సామాన్య మనిషిగా బతకటం అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని బతకటం. నేను అనేది ఎప్పుడైతే మనకి స్వార్థం వచ్చేస్తుందో మెల్లంగా అదే మన రాక్షస గుణానికి పునాది వేస్తోందండి. అదే ఎక్కువైపోతే లోభం కింద మారిపోతుంది. ఆ లోభంతోనే మనకి అన్నిటి మీద అధికారం కావాలి. సో మన లోపల నుంచి ఆ రాక్షసత్వం అలా బయటకు వస్తుంది. అప్పుడు ఇంకొకళ్ళ బాధ మనకి బాధలా కనిపించదు. సామాన్య మానవుడు ఎలాంటి ఉంటుంది తత్వం? తను బాధపడితే బాధ ఉంటుంది, కానీ పక్కవాడు బాధపడినా మనకి బాధ ఉంటుంది. కానీ రాక్షస ప్రవృత్తి అంటే సామాన్య మానవులే ఎప్పుడైతే అక్కడ ఆ రూట్ నుంచి దారి తప్పిపోతాడో పక్కవాడి బాధతో వాళ్ళకి ఏ సంబంధం ఉండదు. అదే రాక్షసత్వం అంటే. మన కథల్లో కొమ్ములు అది చూపించడానికి కారణం ఆ నెగటివిటీ ఎక్కువైపోతే మనుషులు ఎంత క్రూరంగా కనిపిస్తారో అని. కానీ మాస్టర్స్ బయటికి క్రూరంగా కనపడక్కర్లేదు, లోపల ఈ ప్రవృత్తులుంటే చాలు క్రూరత్వం బయటికి చూపించడానికి. అది అలాంటి టైము. అడవుల్లో ఆ రాక్షసి ప్రవృత్తి ఉన్నవాళ్ళు ఆ అడవుల్లో ఉన్న మనుషుల మీద పడి చాలా అత్యాచారాలు చేస్తున్నారు. ఇంకా ఎంత అత్యాచారాలంటే పాపం సామాన్య మనుషులు అడవుల్లో ఉంటారు కదండి, ఎంతమంది ఉంటాడు అడవి జాతి వాళ్ళు, వీళ్ళు పాపం వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అందుకనే రాముడికి తెలుసు ఇవి జరుగుతున్నాయి అని. ఆ టైంలో వాళ్ళకి తెలుసు అడవులకు వెళ్ళి వాళ్ళని కాపాడాలి అని. సంగతి మీకు తెలుసు, ఇందాక నేను చెప్పాను, అయోధ్య ఎంతసేపు బలం, ఎలాంటి శక్తి అంటే ఎలాంటి శక్తి? సేనా శక్తి. ఎంతసేపు బయట సామ్రాజ్యాన్ని మనం ఎవరిని కొల్లగొడదాం, మన సామ్రాజ్యం ఎలా పెంచుకుందాం. సో వాళ్ళకి ఎప్పుడు బాహ్య ప్రపంచం మీద ఎక్కువ ధ్యాస. సో అయోధ్యలో ఉంటున్న వాళ్ళకి ప్రకృతితో అంత కనెక్షన్ లేదు. కానీ మనం మిథిలలో ఏం చూసాము? మిథిలలో మన సీతమ్మ ద్వారా మనం ఏం చూసామంటే అక్కడ బాహ్య ప్రపంచం కంటే లోపల ప్రపంచం మీద ప్రాముఖ్యత ఎక్కువ. అందరికీ ప్రకృతి మీద ఎంతో కనెక్షన్. ఎన్నిసార్లు చూసామండి మన సీతమ్మ, ఎన్నిసార్లు అడవికి పరిగెట్టి అక్కడ చిన్న జీవ జంతువుకి ఇంత దెబ్బ తగులితే వెలవెల్లాడిపోవటం ఏంటండి? ఇందాక మనం రాక్షసత్వం గురించి మాట్లాడుకున్నాం. పక్కవాడు చచ్చి పడున్నా కూడా రాక్షసత్వం ఉన్నవాడికి ఏవి కనికారం ఉండదు. కానీ చూడండి, ఎక్కడో ఒక చిన్న జీవి అడవిలో దెబ్బ తగిలి పడిపోతే ఆ ఏడాది నిండని సీతమ్మకి మనసులో బాధ. ఆ దైవత్వానికి రాక్షసత్వానికి అది తేడా. మనుషులు బయట రూపాలు మారక్కర్లేదు మాస్టర్స్, మనకందరికీ తెలిసిన విషయమే, మీకెవరికి తెలియదని కాదు. పాయింట్ వచ్చినప్పుడు ఒకసారి కాదు 10 సార్లు చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మనకందరికి మరుపు అనేది చాలా 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 సామాన్యం. ఇలాంటివి మనం ఎన్నిసార్లు చెప్పుకుంటే అన్నిసార్లు మనం కరెక్ట్ మార్గంలో వెళ్ళటానికి మనకు ఒక మార్గదర్శనం ఈ రామాయణం అన్న పుస్తకం, ఈ సీతాయనం అన్న పుస్తకం. సో మళ్ళా మన కథ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమిటంటే రాముల వారికి అడవుల గురించి అంతలా తెలియదు. ఎందుకంటే ఆయన చక్కగా ఒక ప్యాలెస్ లో పెరిగారు. అండ్ అయోధ్యలో వాళ్ళకి చాలా అహంభావం, మేము రాజులం అంత ఇది. అలాగని చెడు వాళ్ళు కారు, కానీ ఆ సమయానికి వాళ్ళకి మేము రాజులం, సామాన్య ప్రజ, ఆ డిఫరెన్స్ ఉంది వాళ్ళకి. ఆ డిఫరెన్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. మిథిలలో అది లేదు. వాళ్ళంతా
ఆంతరింగ ఇంటర్నల్ నాలెడ్జ్, వివేకం, ఇది వాళ్ళకి అంతర్గతమైన నాలెడ్జ్ వాళ్ళకి ఇంపార్టెంట్. అడవులకి వెళ్ళాలంటే శ్రీరాముల దగ్గర అడవుల్లో కావాల్సిన విద్య శ్రీరాముడి దగ్గర లేదు. కంప్లీట్ గా లేదని కాదు, అంత అన్నాళ్ళు తగిన నాలెడ్జ్ ఎవరికి ఉంది? మన సీతమ్మ వారికి ఉంది. లేదు అని చెప్పటానికి లేదు, ఎందుకంటే ఇద్దరూ దివ్యమూర్తులే. కానీ ఈ భౌతిక శరీరంలో వచ్చినప్పుడు చూడండి మాస్టర్స్, డివైన్ ఫామ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి చేతగానిది ఏంటి? వాళ్లే డివైన్ కాన్షియస్నెస్. కానీ ఇప్పుడు ఒక భౌతిక శరీరం వచ్చినప్పుడు వాళ్ళ పాత్రలు వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడు చక్కగా చూడండి, ఆ సమన్వయం చూడండి. రాముల వారికి సీతమ్మకి ఎంత కాంప్లిమెంట్ చేసుకుంటున్నారో. వీళ్ళ దగ్గర లేనిది వాళ్ళ దగ్గర లేనిది ఎంత, అదే ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అలాంటిది మాస్టర్స్. ఇప్పుడు ఇది మనం రామాయణం సీతాయణం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతిసారి మన యుగంకి అది ఎలా అప్లికబులో చూసుకోవాలి. అందుకే నేను మాటికి మన యుగంలోకి వస్తున్నది అందుకు. లేకపోతే మనం ఒక కథలా చదివేసి పక్కన పెట్టేయచ్చు. దానికి నేను ఇన్నాళ్ళు కూర్చొని మీకు చెప్పక్కర్లేదు, మీరు నా దగ్గర వినక్కర్లేదు. రామాయణం తెలియని వాళ్ళు ఎవరున్నారండి? కానీ చక్కగా మనం ఈ ప్లాట్ఫామ్ మీద జాయిన్ అయ్యి ఆ సీతమ్మ శక్తిని మధ్యలో తెచ్చుకొని ఇలాంటివి చెప్పినప్పుడు ఇది మన హృదయంలో ఒక ముద్ర పడిపోతుంది. ఆ ముద్ర పడినప్పుడు మనం ఎప్పుడు కళ్ళు మూసుకున్నా మనకి ఒక రిమైండర్, ఒక గుర్తు చేసుకున్నట్టు అయిపోతుంది అనమాట. అందుకే మాస్టర్స్ ఇంతలా చెప్తున్నాను నేను. సో ఆ రోజు మనకేం తెలుసు? మాతకి అడవుల గురించి ఎంత బాగా తెలుసు. మాత వనమూలికల కోసం ఎలా పరిగెట్టేది. ఆవిడకి మీకు ఒక స్టోరీ కూడా చెప్పాను. ఒకసారి ఆవిడకి వనమూలికలు ఎక్కడున్నాయో తెలియకపోతే ఏం చేసింది? అక్కడ పక్షి గుంపు ఉంటే చక్కగా పక్షి గుంపు దగ్గరికి వెళ్ళి, కొంచెం చెప్పరా, నాకు ఆ మూలికలు కావాలి, ఎక్కడికి వెళ్ళాలో. ఆ పక్షి గుంపు చెప్తాయి మాతకి, అక్కడికి వెళ్ళండి, ఇవి ఇక్కడ దొరకవని. ఈ పక్కన మీనాక్షి తెల్లమొహం వేసుకుని ఏం మాట్లాడుతుంది మాత ఈ పక్షులతో? అంటే మాతకి ఆ కెపాసిటీ ఉంది. మాతకి అంత ఉదార హృదయం ఉంది. ఎవరితోనైనా కనెక్షన్ చేసేసుకోగలదు మాత. అది మనుషులే అక్కర్లేదు, ఒక జంతువు కాదు, ఒక పక్షి కాదు. మాత మాట్లాడకుండా అందరి భావాలు తెలుసుకోగల తల్లి. అందుకనే రాముల వారికి మాత తనతో రావటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు 14 ఏళ్ళు మేము అడవుల్లో ఉండాలి. మాతకి అడవుల్లో ఏ పళ్ళు దొరుకుతాయి, ఏ కాయలు దొరుకుతాయి, మాత ఎక్స్పర్ట్. అవునా? అది మనకి తెలుసు. ఇంకోటి, మాతకి మూలికల గురించి బ్రహ్మాండంగా తెలుసు. ఈ జ్ఞానం ముందు తనకే కాదు జన కళ్యాణానికి కూడా పనికొస్తుందని శ్రీరాముల వారికి తెలుసు. అందుకే మాతని తనతో పాటు తీసుకెళ్ళటానికి అంత ముఖ్యమైన కారణం అన్నమాట. అది చిన్న విషయంలాగా అనిపిస్తుంది కానీ మాస్టర్స్, మనం దీని లోపల నుంచి చూస్తున్న కొద్దీ అబ్బా, వాళ్ళు చేసిన ప్రతి పనికి ఇంత అంతరార్థం ఉందా? నాకు అట్లా చదువుతున్నప్పుడు నాకు అంత ఎనర్జెటిక్ గా ఉంటుంది. అందుకనే నేను ఏదైతే అనుభవిస్తున్నానో ఇంత ఆనందం, అదంతా మీతో పంచుకోవాలన్న తాపత్రయం నాకు. అందుకనే ఇంత వివరంగా చెప్తున్నాను మాస్టర్స్ నేను. అప్పుడు ఇలా చెప్తుంటే ఇంకా రాముల వారు ఇంకా ముందుకు చెప్తున్నారనమాట. ముందు ఏదైతే మన ఆర్య సంస్కృతి ఉందో, మనం చెప్తాం కదా మనంతా ఆర్యన్ సివిలైజేషన్ అని, అదే మాట్లాడుతూ రాముల వారు చెప్తున్నారు. ఇంకా ముందు ఆర్యులు వాళ్ళ సంస్కృతి ఎంతో ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈ అడవుల్లో అంతా ఈ ఘోరాలు ఏదైతే జరిగిపోతున్నాయో దాని వలన అడవుల్లో ఉన్న ఏదైతే జాతులు ఉన్నాయి, ఎంతో మంది ఆటవికులు ఉంటున్నారు అక్కడ. ఎందుకంటే నేచర్ తో, ప్రకృతితో కలిసి బతకడం అనేది ఆ రోజుల్లో చాలా సామాన్యం. ఈ రోజుల్లో అడవుల్లో ఎవరు ఉండవు, ఎందుకంటే మనకి జంతువులు అంటే మనకి భయం. ఆ రోజుల్లో వాళ్ళు ఇంకా ప్రకృతికి చాలా దగ్గరలో వాళ్ళకి ఆ సంబంధం ఉంది. అందుకని చాలా మంది ఇంకా అడవుల్లో ఉంటున్న టైము. కానీ ఈ రాక్షసులు ఏం చేస్తున్నారంటే అడవుల్లో పడి వాళ్ళని బాధ పెడుతున్నారు. అప్పుడు శ్రీరాముల వారు చెప్తారు సీతమ్మకి, ఇప్పుడు మనం అడవుల్లోకి వెళ్ళే టైం వచ్చింది. అడవుల్లో ఇప్పుడు ఈ అడవుల్లో జరుగుతున్న ఘోరాలు ఒకటి ఏమిటంటే ఈ రాక్షసులు మీద పడి వాళ్ళని కష్టపెట్టాం, అది రాముల వారు చూసుకోవాలి. అది కాకుండా జనాభా పెరుగుతోంది, మెల్లమెల్లగా జనాభా పెరుగుతోంది. ఆ అడవుల్లో ఉన్న ఏదైతే పళ్ళు ఫలాలు ఉన్నాయో అక్కడ ఉన్న మనుషులకి సరిపోదు. ఈ సమయంలో మీరు మిథిలలో ఎలాగైతే వ్యవసాయం మొదలు పెట్టారో అది మనం ఈ భూమి మీద అందరికీ నేర్పాలి. మరి అది నేర్పాలంటే ఎవరు ఎక్స్పర్టు? మన సీతమ్మ తల్లే.
ఎందుకు? నాగలేసుకొని పొలంలో దిగిపోయేది అమ్మ, గుర్తుందా? ఎంత మాత, ఎంతో నాజుకుగా ఉన్న మాత తన ఆత్మశక్తితో, మనం చెప్పుకున్నాం కదండి ఎన్నోసార్లు, ఆవిడకి సాయంత్రం స్వయంవరం పెట్టుకొని పొద్దున నాగలి తీసుకొని చక్కగా ఒక రైతు చేసే పని అంత నాగలి, వాళ్ళు కొత్త రకమైన నాగలి కనపడతారు. అసలు అది ఒక రైతు కూడా ఎత్తలేని నాగలి, కొత్త నాగలి. అలాంటిది సీతమ్మ చక్కగా వేసుకొని దున్ని చూపిస్తుంది. సో చూడండి ఎంత అవసరమో సీతమ్మ తల్లి ఆ అడవుల్లోకి వెళ్ళటము. ఎంత చిన్న చిన్న విషయాలు కానీ ముందు చూపు చూడండి. ఇప్పుడు ఆ అడవుల్లో మనం వెళుతున్నప్పుడు రాక్షస సంహారణ ఒకటే కాదు, అక్కడ వాళ్ళకి వ్యవసాయం చేసుకోవటం, ఎందుకంటే మనుషులు పెరుగుతున్న కొద్దీ అది చూసుకోవటం కూడా కావాలి కదా. సో అది కూడా మనం దారిలో నేర్పుకుంటూ వెళ్ళాలి. మాతకి విత్తనాల గురించి ఎలా ఎన్నెన్ని రకాల పళ్ళు ఉంటాయి, ఎన్నెన్ని రకాల పుష్పాలు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, ఇవన్నీ మాతకి తెలిసినంత ఎవ్వరికి తెలియదు ఆ టైంలో. అదే కాదు, ఆవిడకి ప్రకృతి గురించి ఎంత బాగా తెలుసు అంటే, ఆవిడ ప్రకృతిలో కూర్చొని ప్రకృతి చేసే సిగ్నల్స్ ఆవిడకి తెలుసు, ఏదేమైపోతుందో. అలా కూర్చుందంటే మాత, గాలి ఇటుపక్క నుంచి అటుపక్కకి వెళుతోందంటే ఆహా అయితే ఇప్పుడు తుఫాన్ అట్లా. అంటే నేను ఊహించుకొని చెప్తున్నాను, కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే విండ్ డైరెక్షన్ అంటే గాలి ఎటుపక్క నుంచి ఎటుపక్కకి వీస్తోంది అంటే ఏమిటి, దాంతో వాతావరణం ఎలా ఉంటుంది, ఇవన్నీ మాతకి తెలుసు. అదే కాదు, ఇప్పుడు ఒక పక్షుల గుంపు ఉందనుకో, ఆ గుంపు ఒక టైంలో ఒక చోట కనిపించిందంటే మాతకి తెలుసు. అంటే ఇది ఇక్కడికి వచ్చిందంటే అక్కడెక్కడో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇవి ఇక్కడికి వచ్చినాయి, లేకపోతే ఇప్పుడు ఇక్కడ వర్షాలు రాలేదు కాబట్టి. అంటే ఇదంతా ఇంత నేచర్ సైన్స్ తెలియాలంటే మనకి ప్రకృతి గురించి ఎంత బాగా తెలియాలి. అది సీతమ్మకు అమ్మకే తెలుసు. అందుకనే రాముల వారితో పాటు సీతమ్మ ఆ రోజు 14 ఏళ్ళు అడవికి వెళ్ళడం అంత ఇంపార్టెంట్ అన్నమాట. మాస్టర్స్ ఎంత చిన్న విషయాలు గాని ఎంత సూక్ష్మంగా ఆలోచనలు చూడండి. ప్రతి చిన్న విషయం ఎంతగానో ఉపయోగపడింది వాళ్ళకి ఆ 14 ఏళ్ళు. రాముల వారు ఇదంతా సోమ చెప్తోంది, వాళ్ళ అడవులకు వచ్చే కారణం ఇంకా మనకి విస్తారంగా చెప్తోంది. ఇదే కదండి మన అనసూయ అడిగింది. అదే కాదు, శ్రీరాముల వారు ఆ రోజుల్లో సమాజంలో స్వశాసనం, ఇంతకు ముందు మనం మిథిలలో మాట్లాడుకున్నాం, సెల్ఫ్ గవర్నెన్స్ అంటే స్వశాసనం, ప్రజా పరిపాలన గురించి ఆల్రెడీ అక్కడ మిథిలలో జనక మహారాజు ఆల్రెడీ మొదలు పెట్టేశారు. అదే శ్రీరాముల వారికి కూడా నేర్పారు. మరి అడవిలోకి శ్రీరాముల వారు సీతమ్మ వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడైతే రాక్షస సంహారం చేయాలో అక్కడక్కడ ఆ ప్రజలకి స్వపరిపాలన ఎలా చేసుకోవాలో అది కూడా నేర్పించుకుంటూ వెళ్ళాలి. సో వాళ్ళకి బుర్రలో ఇవన్నీ ఉన్నాయి, మేము అడవులకు వెళ్తుంటే ఇవన్నీ మేము చేయాలి, చూడండి ఎలా లిస్ట్ వేసుకుంటున్నారో. తర్వాత సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చేసిన పని ఏంటంటే అడవుల్లో చక్కగా అక్కడ ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి, మీరు ఒక సమాజం ఎలా ఏర్పరచుకోవాలి, మీ సమాజాన్ని మీరు ఎలా సొంతంగా పరిపాలన చేసుకోవాలి, మీకు కనుక ప్రకృతిలోంచి మీకు అడవుల్లో నుంచి మీకు చక్కగా తిండి అది సరిపోక ఇంకా ఎక్కువ కావాలంటే మీ వ్యవసాయం మీరు ఎలా చేసుకోవాలి, దానికేమో సీతమ్మ తల్లి వాళ్ళకి విత్తనాల గురించి, వాళ్ళకి ప్రకృతి గురించి, వర్షాలు ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో. అదే కాదు, మనం భూమాత మీద ఆధారపడినప్పుడు భూమాతకి కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలి, అది ఈ పుస్తకంలో చాలా పర్టికులర్ గా చెప్పారమ్మా. మనం భూమాతకి కృతజ్ఞత చెప్పటం అనేది త్రేతాయుగంతోనే కాదు, ఈ యుగంలో కూడా మనకి ఎంతో ఇంపార్టెంట్. ఇది మనం పోయినసారి కూడా మాట్లాడుకున్నాం, ఎంతెంత తీసుకుంటున్నాం మాస్టర్స్ మనం ఈ భూమిలో నుంచి. అప్పుడు నేను మిథిల కథ చెప్పినప్పుడు నేను మీతో ఒకసారి చెప్పాను, ఆశ్రమం కట్టడానికి వాళ్ళు ఎన్ని వేల చెట్లు కొట్టేసినప్పుడు అమ్మవారు అసలు ఆశ్రమంలో అడుగు పెట్టదు. ఎందుకంటే అమ్మవారు చెప్తుంది, అసలు మనం ప్రకృతిలో ఏం తీసుకోవాలన్నా ఫస్ట్ పర్మిషన్ అడగాలి, ఏదైనా పర్మిషన్ అడగాలి. మనది కాంది ఇప్పుడు మన ఇంటికి వచ్చి ఎవడైనా మన కుర్చీ తీసుకొని వెళ్ళిపోతే మనం చూస్తూ కూర్చుంటావా మాస్టర్? వాళ్ళు పర్మిషన్ అడగాలి. వాళ్ళు మన కుర్చీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ బాధ్యత. ఇంకా ఏం చేస్తారు, మళ్ళా మనకి వాళ్ళు కృతజ్ఞత ఎట్లా తీర్చుకుంటారు? మనం ఇంత చిన్న పిసరు కుర్చీ టేబుళ్ళకే మనం ఇంత ఫీల్ అయిపోతుంటే ఆ వసుంధరమ్మ అంతా ఇచ్చేసింది మనకి, ఆవిడకి ఏమీ అక్కర్లేదు. మనం అమ్మకి కృతజ్ఞత చూపిస్తే ఆ కృతజ్ఞతా భావంతోనే మనకి బోళ్ళంత వస్తుంది. అది ఈ పుస్తకంలో ఎంతో ఆ నేచర్ కనెక్షన్ గురించి చాలా అద్భుతంగా వివరించారు.
తర్వాత రాముల వారు సీతమ్మ ఎక్కడెక్కడికి వెళ్తున్నా, ఇప్పుడు యుద్ధాలు జరిగినాయి కదండి, అక్కడ రాక్షసులు వాళ్ళ మీద పడి ఎంతెంతో పాపం వాళ్ళ సొంత వాళ్ళు ఎంతమంది పోయారో, దుఃఖంతో ఎంతమంది ఉంటారు కదా. అసలు ఈ మొత్తం ఈ అడవుల్లో ప్రయాణాలంతా ఎక్కడెక్కడైతే రాక్షసులు వచ్చి పీడిస్తున్నారో వాళ్ళని అందులోంచి విముక్తి, ఈ ఆశ్రమాలు ఋషులు అందరు పాపం వాళ్ళు ఏమి యుద్ధాలు చేసేవాళ్ళ, వాళ్ళు ఏదో మహాజ్ఞానులు, వాళ్ళ మీద రాక్షసులు పడి పీడిస్తుంటే రాములు వారు చేసిన పని ఏంటంటే ఆ అడవుల్లోకి వెళుతూ ఆశ్రమాల్ని కాపాడుతూ ఆ రాక్షసులని వేటాడి వాళ్ళ వధ చేసి, తర్వాత ఆ అడవిలో ఉన్న సమాజాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పాపం ఎంతో బాధల్లో ఉన్నారు, ఎందుకంటే ఆ రాక్షసులు పడి హింసించారు. అప్పుడు మాత అక్కడ ఉండటం ఎంత ఇంపార్టెంటో చూడండి. మాత ఏం చేసేది తెలుసా? ఇది ఒకటండి ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ పుస్తకంలో చాలా వివరంగా రాశారండి. మాత కరుణ, మాతకి కరుణ ఎంత ఉందో అది చూపిస్తున్నాడు. ఎవరైనా బాధల్లో ఉంటే, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆటవికులు వాళ్ళే, అడవిలో ఉన్న వాళ్ళే బాధల్లో ఉన్నప్పుడు మాత వాళ్ళకి ఎంతో ప్రేమగా వండి ఒక విందు భోజనం పెట్టేదండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏముంది విందు భోజనం ఏంటి, వాళ్ళు ఏడుస్తుంటే మాత విందు భోజనం ఏంటి? మాత విందు భోజనం ద్వారా తన ప్రేమ వాళ్ళకి పంచిపెట్టడమే కాదు, ఇందాక నేను చెప్పాను కదా, మాతకి మూలికల గురించి అద్భుతమైన జ్ఞానం తయారు చేస్తున్నప్పుడు ఏతుందో, అసలు ఏం విజ్ఞానం అండి, ఏం విజ్ఞానం చూడండి. అసలు అలా మూలికలు ఉంటాయి, దాంతో వంట చెయ్యొచ్చు, ఒకళ్ళకి కష్టం తగ్గుతుంది. అసలు ఆ కాన్సెప్ట్ అసలు మన ఆలోచనకి అసలు అందుతుందా అండి? అది చదువుతుంటే ఆశ్చర్యం. ఫస్ట్ మాత భోజనం వండి పెట్టడం అనేది ఒక విషయం, ఎంతో కరుణతో అందరికీ వండి పెట్టింది. కానీ ఇక్కడ ఏమిటి మాటికి మనకి చెప్తారంటే, మాత ఆ మూలికలు ఏదైతే కరెక్ట్ అయిన మూలికలో అది తెచ్చి చక్కగా వండి అందులో నుంచి వాళ్ళు తింటుంటే వాళ్ళకి ఆ బాధని తగ్గించే ఫీలింగ్లు అన్నమాట ఆ మూలికల్లో. అంత గొప్ప మాతకి అడవికి ఉన్న కనెక్షన్, ప్రకృతికి అంతంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇదంతా ఇందాకటి నుంచి నేను చెప్తోంది ఏంటంటే, ఇవన్నీ కారణాలు. సీతారాముల వారు అడవికి రావడానికి ఇంత కారణం ఉంది. మాత లేకుండా శ్రీరాములు వారు అడవికి వెళ్ళలేరు, అది చెప్పడానికే ఇంత. మాతకున్న నాలెడ్జ్ అంతా ఇప్పుడు ఉపయోగించుకోవాలి. జనకుడికి ఎంత గొప్ప అయినా చూడండి, ఆయనకి తెలుసు ఇదంతా అమ్మవారికి ముందు పనికొస్తుంది అని. సో చక్కగా కూతుర్ని ట్రైన్ చేశాడు. నా కూతురు కదా, నేను చక్కగా ఇక్కడ దాచిపెట్టుకుంటాను, లేదు, ఏం చేశాడు, రాముల వారికి కరెక్ట్ అయిన సహధర్మచారిణిగా వెళ్ళింది. అదే కాదు, లోక కళ్యాణంలో రాముల వారి పనిలో అంతకంటే ఎక్కువగా పాల్గొని అందరి బాధని తన బాధగా అనుకొని, ఆ తాపత్రయం చూడండి ఎంత గొప్పగా ఉందో. అది వాళ్ళ మొత్తం ఆ స్టోరీ ఎంత బాగా చూడండి వివరిస్తూ వచ్చిందో. అదే కాదు, తర్వాత వాళ్ళ పెళ్ళైన కొత్తల్లో కూడా ఇంకొక యాంగిల్ నుంచి వాళ్ళ అద్వితీయమైన ప్రేమ గురించి ఇక్కడ మెన్షన్ చేస్తుందండి సోమ. వాళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి ఆ సీతారాములు వాళ్ళ మధ్యలో ఉన్న అద్వితీయమైన ప్రేమ గురించి భలే చెప్తుంది. సోమ అంటుంది, వాళ్ళిద్దరూ కూర్చున్న టైంలో వాళ్ళ దగ్గర ఎవరు కూర్చున్నా ఆ అద్వితీయమైన ప్రేమలో మునిగిపోతారంట. వాళ్ళందరి మనసులు కూడా ప్రేమతో నిండిపోతాయట. అంటే ఎప్పుడైతే మన ప్రేమ మన స్వార్థానికి ఉపయోగించకుండా లోక కళ్యాణానికి ఉపయోగించుకుంటామో, అలాంటి ప్రేమ అండి ఎవరి మనసులోనైనా తాకి వాళ్ళని ఇంపాక్ట్ చేయాల్సిందే, ఇంకోలాగా లేదు. మనకి ఈ సీతాయనంలో రామాయణంలో మనకి ముఖ్యంగా తెలియాల్సింది వాళ్ళ అద్వితీయమైన ప్రేమ. నేను అసలు ఈ బుక్ విజ్డమ్ షేరింగ్ స్టార్ట్ చేసినప్పుడే మొదలు పెట్టిందే వాళ్ళ అద్వితీయమైన ప్రేమ నుంచి. ఇదే అద్వితీయమైన ప్రేమ. ఆ ప్రేమ ఎంత గొప్ప శక్తివంతమైందంటే, కౌసల్య మాకే కాదు, ఆ అయోధ్య ప్యాలెస్ లో అందరికీ తెలుసు ఆ రాముల వారికి సీతమ్మకి మధ్యలో కనెక్షన్ ఎంత స్ట్రాంగ్. అందుకనే వాళ్ళకి తెలుసు ఒకళ్ళని ఒకళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నారని. చూడండి, ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అంటే ఎంత ఐడియల్ రిలేషన్షిప్ కింద చూపించారో. వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ ఉండటమే కాదు, వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అది ఎంతో బాగా కనిపించేది. అందుకే సీతమ్మ వారు రాముల వారితో అడవులకి వెళ్తానన్నప్పుడు ఎవరు అడ్డుకోలేదు. అదేంటి, నువ్వు ఆడపిల్లవు కదా, నువ్వు ఆ కష్టాలు అనుభవించలేవు, అట్లా ఎవరు అనలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు ఒకళ్ళు లేకుండా ఇంకొకళ్ళు ఉండలేరు అని. అలా అని వాళ్ళు ఎప్పుడు నోటితో చెప్పలేదు. కానీ అద్వితీయమైన ప్రేమ నోటితో చెప్పాలండి.
ఆ అద్వితీయమైన ప్రేమ ఆరాలో ఎవడొచ్చినా వాడు అందులో ములికి తేలాల్సిందే. అదే మన శ్రీరాములు వారు మన సీతమ్మ చూపించిన అద్వితీయమైన ప్రేమ ఈ మొత్తం ప్రపంచానికి. తర్వాత అలా అంత వీళ్ళిద్దరూ కలిసి చక్కగా ఈ అడవుల్లో వచ్చినప్పుడు కూడా వాళ్ళ ప్రేమ ఇంకా పండింది. ఎందుకంటే ఏడాది అయింది కదా, అప్పుడు వాళ్ళకి వివాహం అయ్యి వాళ్ళు అడవుల్లో వచ్చినప్పుడు కష్టాలు ఉన్నాయని విసుక్కోవటం గాని, లేకపోతే అయ్యో మేము ఎందుకు ఇక్కడికి వచ్చాము అని గాని ఆ బాధే లేదు వాళ్ళకి. వాళ్ళకి లోక కళ్యాణం ఒకటే వాళ్ళ మనసులో ఉంది. అందుకనే వాళ్ళకి ఏది చీకు చింత లేకుండా వాళ్ళ ప్రేమని ఇంకా పండించుకుంటూ ప్రతి ఏడాది అడవుల్లో ఇంకా ముందుకెళ్తూ వాళ్ళ ప్రేమ ఇంకా బ్యూటిఫుల్ గా పండించుకుంటూ ముందుకెళ్ళటం, ఇది సోమ ఆ జ్వాల ద్వారా ఆ పోర్టల్ ద్వారా అంత గమనిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత సోమ నెక్స్ట్ ఎంత బ్యూటిఫుల్ గా ఆ అద్వితీయమైన ప్రేమ అండి ఎంత బాగా చూపిస్తారో ఇందులో మనకి సోమ ఎంత బాగా చెప్తుందో. ఏం వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకునే విధానం. ఒకసారి ఒక సన్నివేశంలో ఏమవుతుందంటే మరి లక్ష్మణుల వారు, రాములు, సీతమ్మ వారు ముగ్గురు కదా. ఒక్కొక్కసారి ఇప్పుడు వాళ్ళ అడవుల్లో వెళ్తున్నప్పుడు సమృద్ధిగా ఉండొచ్చు, వండి పెట్టడానికి కొంచెం తక్కువ అవ్వచ్చు, అన్ని రకాలైన పరిస్థితులు ఉంటాయి. ఒకసారి అంతలా ఉండదు భోజనం. ఆవిడ వండింది అంత ముగ్గురికి సరిపోదేమో అన్న ఆవిడకి సందేహం. సో ఆవిడేం చేస్తుందంటే చక్కగా వీళ్ళిద్దరికి పెట్టేసి కూర్చుంటుంది. అప్పుడు రాముల వారు లేదు నువ్వు నాతో పాటు భోంచేయాలి అయితే ఆవిడ అంటుంది. అంటే రాముల వారికి అర్థమైపోతుంది. సో లేదు నువ్వు కూడా ఇక్కడే మాతో కూర్చొని తిను అంటే ఆవిడ చెప్తుంది నువ్వు తింటే నాకు కడుపు నిండుగా ఉంటుంది, అందుకనే నీకు పెడుతున్నాను అంటే రాముల వారు అంటారు నీకు అలాగుంటుందా, నాకు అలాగే ఉంటుంది, నువ్వు తింటే నా కడుపు నిండిపోతుంది. ఎంత బాగా చెప్తాడంటే ఇంగ్లీష్ లో ఐ నరిష్ మై సెల్ఫ్ త్రూ యువర్ మౌత్ సీత అంటే నా కడుపు నీ నోటితో నిండుతుంది అని. అంటే సీతమ్మ వారు పెట్టే ముద్ద రాముల వారి కడుపుకి చేరుతోందని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కథ మొదలు పెట్టినప్పుడు వాళ్ళ అద్వితీయమైన ప్రేమ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ అద్వితీయమైన ప్రేమే ఇక్కడ చూపిస్తున్నారు. వాళ్ళు ఉన్నది ఎక్కడ, అడవుల్లో. కానీ వాళ్ళ ప్రేమ ఏం తగ్గలేదు. ఒకళ్ళు ఎలా కంప్లీట్ చేసుకుంటున్నారు ఇదంతా చూసి లక్ష్మణుడు చూస్తాడు, అంటాడు నా భోజనంలో సగభాగం తీసి నా వదినికి పెడతానని తను సగం పెడతారు. రాముల వారు తన భోజనం నుంచి సగభాగం తీసుకెళ్లి సీతమ్మకు పెడతారు. సో సీతమ్మకేమో ఫుల్ మీల్స్, మన రాముల వారికి మన లక్ష్మణులకేమో హాఫ్ మీల్స్. అంటే మనం సరదాగా ఫుల్ మీల్స్ హాఫ్ మీల్స్ అని చెప్పుకుంటున్నాం మాస్టర్స్. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ముగ్గురు చూడండి అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్న వాళ్ళ అన్కండిషనల్ లవ్. రాముల వారికి ఇంత బాధ దెబ్బ తగిలితే సీతమ్మకి ఎంతో పేను. రాముల వారితోకి ఎందుకు, అడవి జంతువుకే ఇంత బాధ అయితే అంతలా బాధపడినమ్మ తన భర్తకి అయితే ఇంకెంత బాధపడుతుందో ఆలోచించండి. కానీ ఇక్కడ సీతమ్మ ఒక్కరికే కాదు, సీతమ్మకి ఏమైనా కూడా రాముల వారు అంతే ఫీల్ అయ్యేవారు. ఒకసారి ఇందులో చెప్తారు సీతమ్మ చాలా సిక్ అయిపోతుంది. ఏదో అడవుల్లో వెళ్తున్నప్పుడు ఏదో అవుతుంది కదా, కానీ తెలిసింది మూలికలు సీతమ్మ ఒక్కతికే. అప్పుడు రాముల వారు మొత్తం ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి, నేను మూలికలు ఎలా తేవాలి అన్ని నోట్ చేసుకొని చక్కగా వెళ్ళి తీసుకొస్తారు. సీతమ్మకి డౌటే, బాబాయ్ ఎప్పుడు వెళ్ళలేదు కదా ఈయన తెస్తారా అని. కానీ ప్రేమ అటువంటిది. మనకి తెలియనివి కూడా మనం తెలుసుకొని చేయటం, ఇదంతా మనం ఈ కథలో శ్రీరాముల వారికి సీతమ్మకి మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్ ఎంతో చిన్నవండి. కానీ ఒక్కొక్క ఇన్సిడెంట్ వెనకాతలు ఉన్న మెసేజ్ ఎంత గొప్పదో అది ఈ కాలమైనా ఏ కాలమైనా అన్నిటికీ కరెక్ట్ గా వర్తిస్తుంది మాస్టర్స్. అప్పుడు సోమ చెప్తుంది, నేను ఎప్పుడు మాత తనతో చెప్పేదట ఏమని, నాకు శ్రీరాముల వారికి మధ్యలో తను కొన్ని కాంతి రేఖలు ఎప్పుడూ చూస్తూ ఉంటుందిట. అందుకనే మేము మాట్లాడుకోకర్లేదు, ఎందుకంటే మా మధ్య అయ్యే సంభాషణ అంతా ఆ కాంతి రేఖల ద్వారానే అవుతాయి అని. మరి అంతే కదండి, సోమాకి సీతమ్మకు కూడా ఎక్కడ మాటలు అవసరం, వాళ్ళ మధ్యలో కూడా ఏదో కాంతి రేఖలు ఉండనే ఉంటాయి. ఎందుకంటే ఆ అమ్మ ఇక్కడ సోమ కళ్ళు మూసుకుంటేనే ఆ పోర్టల్ ఆ జ్వాల ద్వారా ఆవిడికి అమ్మ ఎక్కడుంటే చక్కగా అమ్మ మాటలు అన్ని 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 వినిపిస్తున్నాయి. సో ఇది చెప్తూ సోమ కళ్ళు మూసుకుంటుంది. ఆ కళ్ళు మూసుకొని అలా ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. ఆ సోమ చూడండి అసలు సీతమ్మ వారి ధ్యానంలోనే ఉంది. ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చినా సీతమ్మ వారి గురించే చెప్తుంది, కళ్ళు మూసుకున్నా సీతమ్మ ధ్యానమే. అలా వీళ్ళు వెయిట్ చేస్తూ ఉండిపోతారు ఇంకా చెప్తుందేమో అని చెప్పి. కానీ ఇంకా చూస్తారనమాట
అమ్మో ఈవిడేం కళ్ళు తెరిచేటి లేదు, అయితే మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం, ఎందుకంటే పొద్దున వచ్చిన వాళ్ళు అక్కడే భోంచేశారు, కథ అలా వెళ్ళిపోతోంది, ఎవరికి వెళ్ళాలని లేదు. ఇప్పుడు మనం ఎట్లా కూర్చున్నామో మాస్టర్స్ వాళ్ళు కూడా ఆ రోజు అలాగే కూర్చున్నారు. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ ఫినిష్ చేసినప్పుడు నాకు బాధగా ఉంటుంది, అయ్యో మళ్ళా 3 రోజుల దాకా మిమ్మల్ని చూడనా అని. నాకు తెలుసు మీరందరూ కూడా అలాగే మళ్ళా ఎప్పుడు కలుస్తావా అని ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా అలాగే ఉంది. కానీ అప్పుడు అనసూయ వాళ్ళ అమ్మ అంటుంది, మనం ఇంకా వెళ్ళాలేమో ఆశ్రమానికి, కొంచెం ఇంకా ఆవిడే ధ్యానంలోకి వెళ్ళిపోయింది అని చెప్తూ ఇద్దరు మళ్ళా ఆశ్రమం వైపుకి బయలుదేరతారు. కానీ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు. ఎందుకంటే ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు విన్నారు, అసలు ఎవరితో ఎవరికి మాట్లాడాలని లేదు. అదొక హిప్నోటైజింగ్, ఆ అద్వితీయమైన కథ వింటూ అది ఆలోచించుకుంటూ వాళ్ళు అలాగే ఆశ్రమానికి వచ్చేస్తారు. అప్పుడు ఆశ్రమంలో ఉన్న గురువు గారు అడుగుతారు, అసలు మీతో మాట్లాడిందా? ఎందుకంటే గురువు గారు ముందే చెప్తారు, ఆవిడ ఎప్పుడు ధ్యానంలో ఉంటుంది, సో మీరు ఎందుకు వెళ్తున్నారో నాకు తెలియదని. గురువు గారికి తెలియదు కదా ఇక్కడ జరిగిన స్టోరీ ఏమిటో. వీళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ సీతమ్మ గాథలు. సో అప్పుడు అంటారు, ఏమైనా మాట్లాడిందా అసలు సోమ మీతో అంటే, అప్పుడు వీళ్ళు చెప్తారు, మాట్లాడటమా, చక్కగా అవన్నీ చెప్తారు. చెప్తూ వీళ్ళు అంటారు, మేము ఆశ్చర్యపోయాము, సీతమ్మ ఎంత నేర్చుకుందో జనకుడి దగ్గర, అందరికీ మన దగ్గర ఉన్నది అందరికీ ఎలా పంచాలో, అలా పంచితే లోభం లేకుండా ఉంటే ఎలా చక్కగా శాంతిగా ఉంటుందో దాని గురించి చక్కగా ఆశ్రమంలో ఉన్న గురువు గారికి చెప్తే, అప్పుడు ఆ గురువు గారు చెప్తారు, ఎప్పుడైనా ఏదైనా అధికంగా ఉంటే దాని వల్ల ఇంకో చోట ఖచ్చితంగా లేమి వస్తుంది. అంటే మాస్టర్స్, ఒక చోట సంపద ఎక్కువ ఉందంటే దాని మీనింగ్ ఇంకో చోట పేదరికం ఉన్నట్టే. ఎందుకంటే బ్యాలెన్స్ లేదు. అదే ఆ రోజు చూడండి, బ్యాలెన్స్ గురించే చెప్తున్నాడు. ఈ ప్రకృతి ఏదైతే రీసోర్సెస్ ఉన్నాయో మనకి ప్రకృతి ఇచ్చే అన్ని కూడా ఇదే నియమం, బ్యాలెన్స్ అన్న నియమం ఇదే ఉంటుంది. అందుకనే ఎప్పుడైతే ఒకడు బాగా నిలవేసుకుంటాడో అవతల పక్కన మెల్లమెల్లంగా షార్టేజ్ అంటే లేమి తక్కువైపోవటం గమనిస్తాం. ఆ గురువు గారు చెప్తారు, ఎప్పుడైతే ఒక నది ఫ్రీగా స్వచ్ఛందంగా ఆ నది వెళుతోంది అనుకోండి, చక్కగా ఎక్కడెక్కడ నీళ్ళు వెళ్ళాలో అక్కడక్కడ అవుతుంది. కానీ అదే మనం ఆ నదిని ఆపామనుకోండి, ఏమవుతుంది, మెల్లమెల్లంగా అక్కడ మట్టి అలా సెటిల్ అయిపోతూ పోతుంది. ఆ నది ధార కూడా బాగా డిస్టర్బ్ అయిపోతుంది. అక్కడ అలా నిలవగా ఉన్న మట్టి ఉంటే ఏమవుతుంది, రోగాలు వస్తాయి, అక్కడ మనకి డిసీజెస్ వస్తాయి, రోగాలు వస్తాయి. సో ఏంటిది, నేచర్, ఈ ప్రకృతి గురించి అంత ఇంపార్టెంట్ మాట. మనం ప్రకృతిని ఎక్కడైతే ఆపుదామని చూస్తామో, ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తామో, అది మనకే నష్టం, ప్రకృతికి కాదు. ఈ మాట మనం మనుషులకి తెలియదు, కానీ ఈ పుస్తకంలో అదే రాస్తున్నారు. ఆ గురువు గారు చెప్తారు, ఆశ్రమంలో గురువు గారు, జంతువులకి చక్కగా ఇది అర్థం అవుతుంది, వాళ్ళకి ఎంత కావాలో అంతే తీసుకుంటాయి. అవి వాటికి లోభం అనేది లేదు. ఈ లోభం అన్న గుణం మనుషులకే ఉన్నాయి. ఆ రోజు మహారాజుడు జనకుడు ఎంతో చాలా వివేకుడు కాబట్టి ఇది చక్కగా వాళ్ళ సామ్రాజ్యంలో అందరికీ అర్థమయ్యేట్టు చెప్పాడు. కానీ ఎలాగైతే ముందు రోజులు జనకుడు తర్వాత ఈ ముందు రోజులు వచ్చినప్పుడు ఆ జ్ఞానం రాజులు ప్రజలకి ఇయ్యలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకే తెలియాలి కదా, ఒకటే తెలుసు వాళ్ళకి, భుజబలం, సేనాశక్తి, ఇది ఒక్కటే వాళ్ళకి కనిపించేది. ఈ లోపల ఉన్నది ఈ ప్రకృతితో ఎలా డీల్ చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎవరికీ తెలియదు. అందుకనే ఆవిడ సీతమ్మ అంటే ఇక్కడ కొంచెం టచ్ చేశారు, కానీ తర్వాత మనం ఇది డీటెయిల్ గా చెప్పుకుందాం మాస్టర్స్. అందుకనే సీతమ్మ లవకుశుల్ని అంటే వాళ్ళ పిల్లల్ని అడవికి తీసుకెళ్లి పెంచింది. మనం ఆ స్టోరీకి కూడా వద్దాం. ఇప్పుడు చాలా మంది మనకి అది కూడా ఉంది కదా, అయ్యో పాపం సీతమ్మని తీసుకెళ్లి అడవుల్లో వదిలేసారే, పిల్లలు అక్కడ పెరగాల్సి వచ్చిందే, చక్కగా ప్యాలెస్ లో పెరగాల్సిన రాజకుమారులు అక్కడ అడవుల్లో పెరిగారేమిటి అని, ఇవన్నీ మనకి కొన్ని ఉన్నాయి కదా డౌట్లు. సో అది మనం సెపరేట్ గా మళ్ళా మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ మాత్రం గురువు గారు చెప్తున్నారు, అందుకనే సీతమ్మకి తెలుసు ఈ ప్రకృతి ఎంత ఇంపార్టెంటో, దాన్ని అర్థం చేసుకోవటం ఎంత ఇంపార్టెంటో సీతమ్మకి తెలుసు. కాబట్టి తన పిల్లలకి ఆ జ్ఞానం ఎక్కడ మిస్ అయిపోతారో అని చక్కగా పిల్లల్ని ఇక్కడ పెంచింది. తను కావాలనే రాజభవనంలో పిల్లల్ని ఆవిడ చాయిస్, ఆవిడ తీసుకున్న చాయిస్ ఇది. నేను ఇక్కడే ప్రకృతికి దగ్గరగా నా పిల్లల్ని పెంచుతాను, ఎందుకంటే నేను ఇలాగే పెరిగాను, అట్లాగే నాకు ప్రకృతి అర్థమైంది. అందుకనే నా పిల్లలకి కూడా ప్రకృతిని బాగా అర్థం చేయటానికి నేను ఇక్కడ
పెంచుతాను. ఎందుకంటే నా తండ్రి ఆవిడికి రోల్ మోడల్ ఎవరు? జనకుడు. జనకుడు ఆవిడని ఇంతగా గొప్పగా ప్రకృతికి దగ్గరగా పెంచాడు కాబట్టి నేను కూడా ఇక్కడ నా పిల్లల్ని ఇలాగే పెంచుతాను. సో లవకుశలు ఇద్దరు వాళ్ళ చిన్నతనం అంతా చక్కగా వాళ్ళ ప్రకృతి దగ్గరగా ఉండే పెరిగారు. చక్కగా సీతమ్మ మాత అన్ని చెప్తూ వాళ్ళకి పెంచింది. తర్వాత వాళ్ళు పెద్దయినాక అప్పుడు వాళ్ళు ప్యాలెస్కి వెళ్ళినట్టు. అది మనం లవకుశుల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ గురువు గారు ఆ విషయం గురించి మాట్లాడారు కాబట్టి ఇది మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఈ కథ విన్న వెంటనే ఈ గురువు గారు ఇలా అనేటప్పటికీ వెంటనే అక్కడ ఉన్న ఒక అది ఆశ్రమం కదా, అక్కడ ఒక స్టూడెంట్ ఉంటాడు. ఆయన అంటాడు, అయితే అది సీతమ్మ చాయిస్ అన్నమాట. సీతమ్మని ఎవరు అవును, అదంతా సీతమ్మకి కావాల్సి వచ్చే చేసింది, ఆవిడ సమ్మతితోనే జరిగింది. ప్రతి చోట మనకి ఇది సీతమ్మ సమ్మతి. ఏది సీతమ్మ మీద రుద్ది పడేలేదు. ఏది జరిగిందో ఆవిడే కంప్లీట్ ఎక్నాలెడ్జ్మెంట్, ఆవిడ చాయిస్, ఆవిడ తీసుకున్న నిర్ణయంతోనే జరిగిందంతాని. సో అప్పుడు ఆ ఆశ్రమంలో ఉన్న గురువు గారు చెప్తారు, మన సీతమ్మ తల్లి జీవితంలో జరిగినవన్నీ ఆవిడ సంపూర్ణమైన చాయిస్ తోనే జరిగినాయి, ఆవిడ సమ్మతితోనే జరిగింది. అప్పుడు అనసూయ ఆలోచిస్తోంది అనమాట, అయ్యో ఇంతసేపు నేను విన్నది ఏమిటి, అయోధ్య చాలా గొప్ప ఊరు అనే కదా నేను అనుకున్నాను. అయితే వీళ్ళకి ఎంతసేపు వాళ్ళ భుజశక్తి సేనాశక్తి మీదేనా? అయితే మాకు వివేకమును మేము అంతలా పట్టించుకోలేదా? ఏ రకమైన ఆంతరంగికమైన జ్ఞానం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు? నాకు రేపు సోమని ఇవన్నీ అడగాలి. ఎందుకు మా అయోధ్యలో లేనిది మిథిలలో అలా ఎందుకు ఉండేది? ఏమి తీసుకొచ్చింది సీతమ్మ? ఇంకొంచెం వివరంగా నేను రేపు అడగాలి. ఎందుకంటే వీళ్ళంతా ఏవేవో చెప్పేస్తున్నారు. సరే, ఇంకా ఆ రోజంతా ఇంకా ఎన్నెన్నో విషయాలు విన్న అనసూయ ఆ క్రితం రాత్రి కూడా పడుకోలేదు. ఎందుకు? సోమని ఎప్పుడెప్పుడు కలుస్తానా అని. అలాంటి ఆవిడ ఆ రోజు హాయిగా పడుకుంటుంది. ఎందుకంటే అనసూయకున్న పెద్ద డౌట్ తీరిపోయింది కదా. అనసూయకి తెలుసు ఎవరు అమ్మని బలవంతం పెట్టలేదు అన్న క్వశ్చన్ ఎప్పుడు ఆవిడకి ఉంది. కాన్సెప్ట్ అమ్మ జరిగిందంతా అమ్మ సహమతితోనే. అందుకనే హాయిగా ఏమంటాం మనం, గుండె మించి రాయి తీసేసినట్టు పక్కన పడేసి హాయిగా శుభ్రంగా మొద్దు నిద్రపోతుంది. ఎంతకంటే చక్కగా సూర్యుడు నెత్తిన వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, ఇంకా పడుకుంటున్నావా, మనం వెళ్ళాలి కదా సోమా దగ్గరికి, ఇంకా నువ్వు భోజనాలు కూడా ఇక్కడ నేను చెప్పాను కదా ఆశ్రమంలో చాలా తొందరగా భోంచేస్తారని, నువ్వు అది కూడా మిస్ అయిపోయావు అంటే అనసూయకు అసలు లెక్కే లేదు. ఆ భోజనం ఎవరికి కావాలి? నాకు అంతకంటే రసవత్తమైన సీతమ్మ గాథ వినటానికి ఛాన్స్ దొరికింది, నాకెందుకు ఇవన్నీ అనుకొని హ్యాపీగా ఏం పర్వాలేదమ్మా అని చెప్పేసి వాళ్ళు సోమ దగ్గరికి బయలుదేరుతారు. అప్పుడు అక్కడికి వెళ్ళంగానే చక్కగా వాళ్ళకు గొంతు వినిపిస్తుంది. సోమ అప్పుడే వెయిటింగ్ వీళ్ళ కోసం చెప్తుంది, అబ్బా మీకోసం వెయిట్ చేస్తున్నాను అంటుంది. మరి ఆ గొంతు ఆ చిన్న కుటీరంలోంచి రాదు, వెనక వైపు నుంచి వస్తుంది. ఎక్కడున్నావు అని అడిగితే మీకోసం మంచి భోజనం తయారు చేస్తున్నాను. సోమకు అప్పుడే తెలిసిపోయింది. చూడండి అసలు ఆ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఈ అమ్మాయి భోజనం చేయకుండా వచ్చిందని ఆవిడ అప్పుడే అక్కడ మంచిగా చక్కగా భోజనం వండేస్తోంది. సో నాకు తెలుసు మీరు పొద్దున ఏం తినలేదని, ఇంకా మనకి చాలా ఉంది, సో చక్కగా వచ్చి భోజనం చేయండి అని. సో చక్కగా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, మాత నా ద్వారా మీ ఇద్దరికి భోజనం పెడదాం అనుకుంటోంది అని చెప్తే వీళ్ళు చక్కగా భోజనం మొదలు పెడతారు. వీళ్ళు అలా తింటుండగానే అక్కడి నుంచి వెళ్తున్న ఎంతో మంది యోగులు అందరూ వచ్చి కూర్చుంటారు భోజనానికి. సోమ మాత్రం ఎవ్వరికీ లేదని చెప్పదు. మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం కదండి, మాత ఇచ్చిన నాలెడ్జ్ ఒక్కళ్ళకి పంచటం అనేది అది సోమ చక్కగా కంప్లీట్ గా ఫాలో అవుతోంది. అప్పుడు మీనాక్షి అనసూయ అంటుంది, మాతాజీ అంటే హిందీలో గౌరవంగా అంటే లేదు నీకు నేను మాతాజీ కాను, నీకు నేను ఎప్పుడు సోమానే అంటే, అయ్యో నువ్వు అంత పెద్దదానివి, మరి వయసులో బాగా తేడా ఉంది కదండి. లేదు, అప్పుడు అనసూయత చెప్తుంది, నువ్వు నన్ను సోమా అనే పిలవాలి. ఇక్కడ అందరూ నన్ను సోమా అనే పిలుస్తారు, మాత అని నన్ను పిలవకు. ఇక్కడ ఒక్క మాత అనే ఉంది, ఎవరు? సీతామాత. ఆ పేరుతో ఇంకెవ్వరిని ఇక్కడ మేము పిలవు, మాకు మాత అంటే సీతామాతనే, నీకు నేను ఒక్క సోమానే. అప్పుడు అనసూయ తన మనసులో ఉన్న ఆనందం అంతా వ్యక్తించి అంటుంది, నాకు ఎంత సంతోషంగా ఉందో నిన్ను కలిశానని, అసలు నిన్నటి నుంచి నాకు టైమే తెలియట్లేదు. మరి ఎలా తెలుస్తుంది వాళ్ళకి? సీతమ్మ కథ చక్కగా చెవులకి అమృతంగా వెళ్ళిపోతోంది. ఇప్పుడు
కానీ మిమ్మల్ని మేము కష్టపెట్టకూడదు అనుకుంటున్నాం, కానీ ఇవాళ మాకు చెప్తారా నిన్న మీరు ఎక్కడ ఆపేశారో? అప్పుడు అంటుంది, ఇంకేం చేయాలి, నేను సీతమ్మ కథ చెప్పకపోతే ఇంక దేనికి ఉన్నాను? నేను ఇక్కడ లేని రోజు ఎవరు చెప్తారు సీతమ్మ కథ? నేను చెప్పకపోతే ఎవరికి తెలుస్తుంది మా అమ్మ ఏం చేసిందో ఈ ప్రకృతికి అని. భలే అది ఆ సంభాషణ మాత్రం భలే బాధగా ఉంటుంది. ఎలా ఎలా అనిపిస్తుందంటే ఆ సోమ వీళ్ళ కోసమే అన్నేళ్ళు అక్కడ, ఎన్నేళ్ళండి, సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత లవకుశులు పెద్దవాళ్ళు అవటం, వాళ్ళు రాజ్యం అంతా సంభాళించడం, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టేశారు, కూతుళ్ళు పుట్టేశారు. అంటే ఎన్నాళ్ళు కూర్చుందో చూడండి ఆ మాత ఆజ్ఞ కోసం. చెప్తుంది కదా మాత, టైం వచ్చినప్పుడు నేను వచ్చి తీసుకెళ్తానని. సో అదే చెప్తుంది, నేను ఇక్కడ లేని రోజు ఎవరు చెప్తారు మా మాత కథ మీకు? అందుకనే ఇదే నా పని, నాకు ఇంకా వేరే పనేం లేదు, ఇందులో నాకు అలసట ఎక్కడా. భలే అది అది చాలా బాగుంటుంది. సో మళ్ళా అక్కడి నుంచి కథ ముందుకెళ్తుంది. అప్పుడు ఏం చెప్తుందంటే, ఇందాక మనం చిత్రకూట అంటే మనం ఆ ప్లేస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఎక్కడైతే మన సీతమ్మ తల్లి శ్రీరాముల వారు అత్రిను అనసూయమ్మ దగ్గర వాళ్ళు ఆతిథ్యం పొందుతారు కదా, వాళ్ళేమో వాళ్ళకు ఒక గుహ చూపిస్తారు, ఎక్కడైతే గోదావరి అమ్మ తల్లి ఫస్ట్ టైం వస్తుందో అది మీకు గుర్తుంది కదా. అక్కడి నుంచి మన కథ ముందుకెళ్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు అక్కడంతా ఆ అడవుల్లో అంతా వాళ్ళు రాక్షస సంహారం చేసుకుంటూ, వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఇదంతా దక్షిణం వైపు నుంచి ఈ రాక్షసత్వం అంతా పైకి వస్తోంది, సో ఇంకా మనం ముందుకెళ్ళాలి అని. ఆ టైంలో వీళ్ళు అత్రిను అనసూయ గారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, మీరు దక్షిణం వైపు వెళ్ళాలి, దండకారణ్య, చిత్రకూట నుంచి దండకారణ్య వైపు వెళ్ళాలి, ఇంకా దక్షిణం వైపు అనమాట. అప్పుడు ఏమిటంటే దండకారణ్యంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. పాపం అక్కడున్న అడవి సమాజం వాళ్ళకి అసలు శాంతి సుఖశాంతులు లేవు. అప్పుడు వీళ్ళు ఇంకా దండకారణ్యానికి బయలుదేరుతున్నారు మన రాముల వారు సీతమ్మ. అప్పుడు అనసూయమ్మ అమ్మవారిని పక్కకి పిలిచి లోపలికి తీసుకెళ్తుంది. నీకు ఇయ్యటానికి దారిలో, అంటే మనం ఎవరైనా మన ఇంటికి వచ్చిన అతిథులు వెళుతున్నారంటే దారిలోకి మనం ఏదైనా కట్టిస్తాం కదండి, వాళ్ళకి భోజనం అనో, ఇంకా ఆ రోజుల్లో మధ్యలో భోజనాలు కూడా ఉండవు కదా, సో ఎవరితో ఒకటి ఇచ్చేవాళ్ళు కదా. ఇక్కడ అనసూయమ్మ చెప్తుంది, నాకు నీకు ఈయటానికి, నీ దారిలో నీకు ఈయటానికి నాకు దగ్గర ఏం లేదు, కానీ ఆవిడ గొప్ప తపస్విని కదండి, గొప్ప ధ్యాని, నేను నా తపశ్శక్తి ఫలమంతా నీకు ఇస్తున్నాను. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అనసూయమ్మంత గొప్ప తపస్విని అసలు ఒకళ్ళో ఇద్దరు ఆ సంఖ్యలో ఉన్న వాళ్ళ అంత గొప్ప ఆవిడ. సో ఆవిడ చెప్తుంది, నాకు ఇన్నాళ్ళు నేను చేసిన జపం తపం ధ్యానం ఫలమంతా నీకు ఇస్తున్నాను, ఈ ఫలం ఏదైతే నీకు ఇస్తున్నానో ఇదే నీకు శక్తి, ఇదే నీకు రక్ష అని చెప్పి చక్కగా అదంతా ఆ ధ్యానంకి వచ్చిన శక్తి అంతా సీతమ్మ వారికి ధారపోస్తుంది. ఇక్కడి నుంచండి మనం కథంతా మనం ఎలా చూస్తామంటే, అనసూయమ్మ సీతమ్మని ఒక తల్లి ఎలా కాపాడుతుందో, ఒక తల్లేనండి ఆవిడ. ఇంకా ముందు కథ వెళ్తున్నప్పుడు అసలు ఎప్పుడు అమ్మ కొంచెం అయినా అమ్మకి బాధ వస్తుంది అని తెలిసినప్పుడు ఫస్ట్ ఉండేది అక్కడ అనసూయమ్మ తల్లే. అసలు ఎంత బాగుందంటే ఇక్కడి నుంచి మనం చూస్తాము ఈ గొప్ప ఋషి అనసూయమ్మ ఎలా మన సీతమ్మని కాపాడుకుంటూ ముందుకెళ్తుందో. సో చక్కగా ఆ ధ్యాన ఫలం అంతా మన సీతమ్మకి ఇచ్చి అప్పుడు వాళ్ళు దక్షిణం వైపుకి బయలుదేరతారు అనమాట. దక్షిణం వైపు బయలుదేరినాక ఎన్నెన్నో ఏళ్ళు వాళ్ళు, ఎందుకంటే ఈ 14 ఏళ్ల సంగతి కదా మనం మాట్లాడుతున్నాం, ఇది ఒక రోజుతోనా? ఆ దండకారణ్యం వెళ్లే దారిలో కూడా, దండకారణ్యం వెళ్ళినా కూడా ఎన్నెన్నో ఏళ్ళు వాళ్ళు రాక్షసుల్ని చంపుతూ, అక్కడున్న పాపం పీడితులు ఎవరైతే ఉంటారో ఆ చిన్న సొసైటీలు, ఆ ఫారెస్ట్ వాళ్ళందరికీ వాళ్ళని రక్షించి, వాళ్ళకి వ్యవసాయం నేర్పి, వాళ్ళకి విత్తనాల గురించి చెప్తూ, ఇందాక పెద్ద లిస్ట్ ఉంది కదా, వాళ్ళకి ప్రకృతి గురించి చెప్తూ, వాళ్ళకి బాధగా ఉంటే అమ్మ వాళ్ళకి చక్కగా వండి పెడుతూ, ఏంటి ఆ మూలికలు, ఏ మూలికలతో అయితే వాళ్ళ బాధ ఉపశమనిస్తుందో అలాంటి మూలికలతో వండి పెట్టి వాళ్ళకి దారంతా మాత ఇదే. సో అలా చేసుకుంటూ వాళ్ళు ఎక్కడికి వస్తారంటే పంచవటి. సో చిత్రకూట నుంచి దండకారణ్య వైపు బయలుదేరి ఇప్పుడు వాళ్ళు ఎన్నో ఏళ్ల తర్వాత పంచవటికి వచ్చారు. పంచవటి
పంచవటి ఎంతో అందంగా ఉంటుందట. అసలు రామాయణంలో కూడా మనం చదివినప్పుడు పంచవటి గురించి చాలా బాగా చెప్తారు. సో ఇప్పుడు ఈ సీతాయనంలో మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు పంచవటికి వచ్చారు. పంచవటి అందం ఇంత అంతా కాదండి. పంచవటి ఆ ఏరియా అది గోదావరి నది తీరం అన్నమాట. మీకు ఆ కథ గుర్తుంది కదా, గోదావరమ్మ వీళ్ళ ఆశీస్సులు తీసుకొని నేను దక్షిణం వైపు వెళ్తున్నాను, నేను తర్వాత కలుస్తానంటుందే. ఇక్కడ మళ్ళా పంచవటిలో మన గోదావరి అమ్మ దగ్గర మన తల్లి కలుస్తుంది. గోదావరమ్మ సీతమ్మ తల్లిని తన తల్లిలాగా అనుకుంటుంది. అందుకే గోదావరమ్మ సీతమ్మ తల్లికి కూతురు అని. సో తల్లి వచ్చిందంటే ఎంత ఆనందం. ఇంకా సీతమ్మ తల్లి వెళ్ళి ఆ నది తీరాన కూర్చుంటే ఇంకా గోదావరమ్మ ఇలా పువ్వులు అనమాట, ఎక్కడిక్కడి నుంచో పువ్వులు ఆ నదిలో అట్లా తేలుకుంటూ వచ్చి అమ్మ దగ్గరే వాలేవి. అది ఒక్కటే కాదు, అసలు ఎన్నెన్నో సువాసనలు. అమ్మకి మూలికలు బాగా ఇష్టం అని తెలుసు కదా. సో గోదావరమ్మ ఎక్కడెక్కడ ఉన్న మూలికలు మొక్కలన్నీ ఆ నదిలో అట్లా కొట్టుకొచ్చి అమ్మ దగ్గరకు వచ్చి ఆగేవి అన్నీను. సో ఇది ఎలా చెప్తున్నారంటే, మనం ఏదైతే అనుకున్నామో త్రేతాయుగంలో ప్రకృతికి కూడా దైవిక శక్తి ఉండేదంటే మరి ఇదే దైవిక శక్తి. గోదావరమ్మ తల్లి సీతమ్మ కోసం ఇవన్నీ చేస్తోంది అంటే ఎంత కనెక్షనో, మాట్లాడక్కర్లేదు, నది మాట్లాడాలా. ఆ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అండి ఇదంతా. ప్రకృతి మాతకి జరుగుతున్న కాన్స్టెంట్ కమ్యూనికేషన్, అద్భుతం. ఈ పంచవటి ఏరియాలో వీళ్ళు వచ్చినప్పటికీ ఏం చూస్తారంటే, ఎక్కడ చూస్తే అక్కడ ఈ గోదావరి నది ఎంత పుష్కలంగా ప్రవహిస్తోందంటే ఆ దాంతో అసలు మొక్కలు, పళ్ళు, పూలు అసలు అన్ని చోట్ల అంత చాలా సమృద్ధి అన్నమాట. ఆ పంచవటిలో ఎక్కడ చూసినా అక్కడ దేనికి లోటు అనేది లేదు. కళ్ళకి కనపడటానికి నదులంతా నీళ్లతో మంచిగా ఫుల్ గా ఉన్నాయి, చెరువులు బాగున్నాయి, బోళ్ళన్ని పళ్ళు ఉన్నాయి, తిండికి తక్కువ లేదు. ఇదంతా ఉన్నా, ఇదంతా బాహ్య సౌందర్యం ఎంతో బాగున్నా ఒకటి మాత్రం సీతమ్మ శ్రీరాముల వారు ఏది గమనిస్తున్నారంటే, ఏదో ఒక లోటు కనిపిస్తోంది అక్కడ పంచవటిలో. వాళ్ళకి అర్థమవుతోంది, ఎందుకంటే వాళ్ళకి ఆ సైన్స్ అందుతున్నాయి కానీ, ఆ సిగ్నల్ అందుతున్నాయి కానీ వాళ్ళకి అది ఏమిటి, ఇక్కడ ఏదో ఉంది బాధ ఈ పంచవటిలో, మేము చూస్తున్నది కాదు ఇంకేదో ఉంది అని. ఆ మర్నాడు ఎంతో మంది ఋషిమునులు కలిసి శ్రీరాములు వారు వచ్చారంటే మరి అందరికీ తెలుసు శ్రీరాములు వారు సీతమ్మ వాళ్ళ గురించి వచ్చారు అన్ని వదులుకోనని పరిగెత్తుకుంటూ వస్తారు ఆశ్రమాల నుంచి. మునులు వచ్చి వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటారు. చెప్పుకొని అప్పుడు రాముడు జాగ్రత్తగా వింటాడు. ఏంటంటే ఆ ఏరియా ఏదైతే మనం ఇప్పుడు ఏమిటి పంచవటి అనే ఏరియా దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ ఋషులు చెప్తారు, రావణాసురుడు ఎవడైతే లంకకి రాజో ఆయనకి మొత్తం దృష్టంతా ఈ పంచవటి మీదే ఉంది. ఏం చేస్తున్నాడు, ఈ పంచవటిలో తన కింద ఉన్న కమాండర్స్ అంటాను చూడండి, ముఖ్యమైన సేనాధిపతులు అందరినీ ఇక్కడికి పంపిస్తున్నాడు. ఇక్కడ పంపించి ఈ పంచవటిని బేస్ కింద పెట్టుకుంటున్నాడు. ఇక్కడ పెడుతున్నాడు అందరిని, ఎందుకంటే లంక దూరం కదా, అక్కడి నుంచి మాటిమాటికి పంపించాలంటే కష్టం కదా. సో అంతా స్ట్రాటజీ అన్నమాట రావణాసుడికి. ఈ పంచవటి దగ్గర బేస్ పెట్టుకొని తన కింద ఉన్న సేనాధిపతులందరినీ అక్కడ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు, అక్కడ పెట్టుకుంటే ఉత్తరానికి వెళ్ళటం ఈజీ. ఇప్పుడు దక్షిణం నుంచి వస్తున్నారు వాళ్ళు, మొత్తం భూమండలం అంతా పరిపాలించాలి కదా ఈ భూఖండం అంతా. సో ఉత్తరానికి వెళ్ళటానికి ఇదొక బేస్ కింద వాడుకుంటున్నారు. దాని వల్ల ఏమవుతుందంటే ఇక్కడ రాక్షసులు అధిక సంఖ్యలో ఉండటం వలన ప్రజల మీద పడి ఎన్నెన్నో దోచుకో వెళ్ళిపోతున్నారు. దాంతో ఆ పంచవటి దగ్గర ఉన్న ఏదైతే సమాజం ఉందే, కమ్యూనిటీలు ఉన్నాయి, ఫారెస్ట్ కమ్యూనిటీలు, వాళ్ళ హాహాకారాలతో ఆ ఏరియా అంతా ఎంతో బాధలతో ఉందన్నమాట. రావణుడు అక్కడ ఉన్న నదుల్లో ఉన్న నీళ్ళన్నీ వాళ్ళు తీసేస్తున్నారు. ఒకటి కాదు, ఆ ప్రదేశంలో ఎన్ని కష్టాలు పెట్టాలో అంత కష్టం పెడుతున్నారు. అప్పుడు రాముల వారికి సీతమ్మకి అర్థమైంది, ఇదా మాకు బయట ఇంత అందంగా కనిపించిన పంచవటి వెనకాతల ఇంత కథ ఉందా అని. అప్పుడు రాముల వారికి సీతమ్మకి వచ్చిన డౌట్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయింది. ఇక్కడి నుంచి మన రాముల వారు సీతమ్మ ఏం చేస్తారనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో చక్కగా రామాయణం ముందుకు జరుపుకుంటూ మనం ఈ రోజు చిత్రకూట నుంచి దండకారణ్యంలోకి వెళుతూ పంచవటిలో వచ్చి ఆగాము. ఈ పంచవటిలో జరిగిన ఎంతో ముఖ్య సంఘటన మనం నెక్స్ట్ ఎపిసోడ్ అంటే లక్ష్మీవారం గురువారం ఇదే టైం అండి, మీకు 3 గంటల ఇండియా టైంకి
మళ్ళా నేను ఇదే ప్లాట్ఫామ్ లో కలుస్తాను. అంతవరకు సెలవు. ఓవర్ టు వసంత మేడం అండి. చాలా అద్భుతంగా ఎవరైతే ఆల్రెడీ ఈ పుస్తకం చదివారో వాళ్ళకి మీరు చెప్పేదంతా ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే, ఎవరైతే చదివారో పుస్తకాన్ని, ఈ చదవని వాళ్ళు ఇంకా బాగా అర్థం చేసుకొని ఎంజాయ్ చేయగలరు. ఇందులో ఇవాళ చెప్పిన మీరు పాయింట్స్ లో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మేడం. ఫస్ట్, సీతామాత ఏ పని మొదలుపెట్టినా ధ్యానం చేస్తూ మొదలుపెట్టిందని చెప్పారు. ఇంకో విషయం, ఆవిడే స్వయంగా వంట చేసి అందరికీ పెట్టి ఆమె ప్రేమను పంచేవాళ్ళని చెప్పారు. అండ్ ఇదే మన ఈ 2 పాయింట్స్ చూస్తే పత్రి సార్ ఇది మనకు మొదటి నుంచి నేర్పించింది. ఏ పని మొదలు పెట్టేటప్పుడు ధ్యానం చేయడము, నెక్స్ట్ వంట, అతిథి దేవోభవ, వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవడము, దాంతో పాటు ఆ ఎనర్జీ ఇవ్వడం వాళ్ళకి, అది ఒకటి. అండ్ ఇంకోటి ముఖ్యమైనది, అన్ని సీతమ్మ వారు చేసిన పనులన్నీ ఆవిడే చాయిసే, ఆవిడెవరు చెప్తే చేసింది కాదు. ఇది వండర్ఫుల్ పాయింట్స్ మేడం. ఎంత అద్భుతమైన పాయింట్స్ చెప్పారంటే మీరు. చాలా 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 థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వీక్ వెనస్డే మళ్ళా ఇదే సమయంకి కలుసుకుందాం. థ్యాంక్ యూ.